ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. మరొకసారి మనం కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి దేవుడు ఇచ్చిన సమయాన్ని బట్టి ఆయన ఎంతగానో స్తుతిస్తున్నాను. ఒక చిన్న ప్రశ్నతో ఈ సెషన్ నేను ప్రారంభించాలనుకుంటున్నాను. 10 ఆజ్ఞలలో 7వ ఆజ్ఞ ఏంటో ఎవరైనా చెప్తారా? పది ఆజ్ఞలలో 7వ ఆజ్ఞ ఏంటి? కరెక్ట్గానే చెప్తున్నారు. వ్యభిచరింపకూడదు అనేది 7వ ఆజ్ఞగా చెప్పబడింది. ఇంతకీ 10 ఆజ్ఞలు ఎక్కడున్నాయి బైబిల్లో? అదే నిర్గమకాండం 20వ అధ్యాయం. ఓకే, సో అందులో మీరు 10 ఆజ్ఞల్ని మనం కౌంట్ చేసుకుంటూ వస్తే ఇది 7వ ఆజ్ఞ అనేది చాలా క్లియర్గా తెలుస్తుంది. 7వ ఆజ్ఞ వ్యభిచరించకూడదు అన్నటువంటి ఆజ్ఞ. దేనికి సంబంధించినటువంటి ఆజ్ఞ అనంటే ఇది వివాహంలోనూ కుటుంబంలోనూ ఉండాల్సినటువంటి పవిత్రతను కాపాడడానికి దేవుడు ఉద్దేశించినటువంటి ఆజ్ఞగా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. అందుకే ఈరోజు ఫ్యామిలీ కాన్ఫరెన్స్లో భాగంగా ఈవినింగ్ డివోషన్కి ఈ ఆజ్ఞను మనం అర్థం చేసుకోవడానికి కొంత సమయం కేటాయించాలని అనుకున్నాను. దాని గురించి కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. అయితే 10 ఆజ్ఞలని మనం ధ్యానిస్తున్నప్పుడు 10 ఆజ్ఞల్లో ఏ ఆజ్ఞని ధ్యానించినా సరే ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుడు ఇశ్రాయేలీయుల్ని ఐగుప్తు నుండి విడిపించక ముందు, వాళ్ళు ఐగుప్తులోనే ఉన్నప్పుడు వాళ్ళకు కనబడి, ఇదిగో మీకు 10 ఆజ్ఞలు నేను బయలుపరుస్తున్నాను మోషే ద్వారా, ఈ 10 ఆజ్ఞలు మీరు చక్కగా నెరవేరిస్తే ఆ తర్వాత నేను మిమ్మల్ని వాగ్దాన దేశంలోనికి నడిపిస్తానని చెప్పాడా? అలా చెప్పాడా? లేదా ముందు వాళ్ళని ఐగుప్తు నుండి విడిపించి బయటికి తీసుకొచ్చిన తర్వాత సీనాయి పర్వతం మీద ఆయన్ని ఆరాధిస్తున్న సందర్భంలో వాళ్ళకి 10 ఆజ్ఞల్ని బయలుపరిచాడా? ముందు విడిపించాడా లేకపోతే ముందు ఆజ్ఞలు ఇచ్చాడా? ముందు విడిపించాడు, ఆ తర్వాత ఆజ్ఞలు ఇచ్చాడు. అది మనకేం నేర్పిస్తుంది అని అంటే, మనము ఏ ఆజ్ఞల్ని పాటించడం ద్వారా లేకపోతే ఏ పవిత్ర క్రియలు చేయడం ద్వారా విమోచన, విడుదల, రక్షణ అనేది సంపాదించుకోలేము. కానీ ఒక్కసారి దేవుని చేత రక్షింపబడిన తర్వాత దేవుడు ఉద్దేశించినటువంటి మార్గంలో దేవుడు ఆజ్ఞాపించినటువంటి నియమాల్ని బట్టి మన జీవితాల్ని మనం క్రమపరచుకోవాలి అన్నది దేవుని యొక్క పిలుపు, దేవుని యొక్క ఉద్దేశం అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది మనకి. పాత నిబంధనలో ఉన్నటువంటి ఈ సాదృశ్యాన్నే కొత్త నిబంధనలో బోధపరంగా చాలా స్పష్టంగా మనకు అపోస్తులైన పౌలు నేర్పించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో 8-9 వచనాలు మనం చదివినప్పుడు, మీరు కృపచేత, విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే అంటున్నాడు. ఇది క్రియల మూలంగా సంపాదించుకున్నది కాదు, కాబట్టి ఎవరు అతిశయపడ వీలు లేదు. అతిశయానికి అసలు తావే లేదు. ఎందుకంటే ఇది ఎవరు వారి మంచితనాన్ని బట్టో వారి పరిశుద్ధతను బట్టో సంపాదించుకున్నటువంటి ఆధిక్యత కాదు. రక్షణ అనేది అది ఉచితంగా దేవుడు వరంగా ఇచ్చినటువంటి అనుగ్రహం. అది దేవుని కృప. విశ్వాసం ద్వారా కృపచేత మాత్రమే ఆయన ఉచితంగా ఇచ్చినటువంటి వరం. అయితే ఎందుకు రక్షించుకున్నాడు అనంటే 10వ వచనంలో చెప్తున్నాడు, వాటి యందు మనం నడుచుకునవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై క్రీస్తు చేసినందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాం. అంటే యేసుక్రీస్తు ప్రభువులో మనల్ని నూతన సృష్టిగా దేవుడు చేయడంలో ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి అనంటే, దేవుడు ముందుగా మనం నడవాలని ఉద్దేశించినటువంటి సత్క్రియలు కొన్ని ఉన్నాయి. మన కొరకు సిద్ధపరిచినటువంటి సత్క్రియల మార్గం ఒకటి ఉంది. అందులో మనం నడవాలని దేవుడు ఉద్దేశించాడు. అందుకే తీతు పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలుగా మనం ఉండడానికి ఆయన మనల్ని రక్షించుకున్నాడు అన్నటువంటి మాట చెప్తా ఉన్నాడు. తీతు పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో మనం చేసుకున్నటువంటి నీతి క్రియలను బట్టి కాదు, కానీ ఆయన తన ఉచితమైన కృప ద్వారానే మనల్ని రక్షించాడు అన్నటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు మళ్ళీ. కానీ ఎందుకు రక్షించుకున్నాడు అనంటే, సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలుగా మనం ఉండడానికే మనల్ని రక్షించుకున్నాడు. కాబట్టి రక్షణ పొందడానికి ఒక వ్యక్తి ఏ మంచి క్రియలు చేయాల్సినటువంటి అవసరం లేదు. కానీ రక్షణ పొందిన తర్వాత దేవుడు ఉద్దేశించినటువంటి మంచి క్రియల్ని మనం చేయాలన్నది దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి నీతిమంతులుగా మనం ఉచితంగానే తీర్చబడతాము, కానీ పరిశుద్ధపరచబడేటటువంటి మార్గంలో మనం పురోగతి సాధించాలి, అంతకంతకు ఎదగాలి.
నీతి మార్గంలో మనం ఎదగాలి. యేసుక్రీస్తు ప్రభు యొక్క సారూప్యంలోనికి మార్చబడేంత వరకు మనం పరిశుద్ధతలో ఎదగాలి అన్నది దేవుని ఉద్దేశం. కాబట్టి ఆయన మన హృదయంలో తన పరిశుద్ధాత్మను ఉంచాడు. ఆ పరిశుద్ధత నియమాన్ని మన అంతరంగంలో నాటుతాడు. కాబట్టి పాపాన్ని ప్రేమించేటటువంటి ఆ స్వభావాన్ని అధిగమించి పాపాన్ని ద్వేషించేటటువంటి ఒక నూతన స్వభావం మనలో ఉత్పన్నమైనట్టుగా మనం చూడగలుగుతాం. దేవుడు ప్రేమించే వాటిని ప్రేమిస్తాం, దేవుడు ద్వేషించే వాటిని ద్వేషిస్తాం. అలాంటి మార్పును దేవుడు అద్భుతకరంగా రక్షణలో జరిగిస్తాడు. తర్వాత ఆ రక్షణ మార్గంలో మనం నడవాల్సినటువంటి మార్గాన్ని మనకు నిర్దేశిస్తాడు అనేది చాలా స్పష్టంగా నూతన నిబంధనలో మనకు చెప్పబడినటువంటి సత్యం. అదే ఇక్కడ కూడా చూస్తూ ఉన్నాం. పాత నిబంధనలో దేవుడు ముందు వాళ్ళని విమోచించాడు. ఆ తర్వాత మీరు నా ప్రజలుగా ఉండడానికి నేను మిమ్మల్ని విమోచించుకున్నాను, నా ప్రజలుగా మీరు ఉండాలంటే మీరు ఇలా జీవించాలి, ఇది నా ఉద్దేశం మీ విషయంలో అని చెప్పి ఆ 10 ఆజ్ఞలు దేవుడు ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అందులో భాగంగా 7వ ఆజ్ఞగా చెప్పినటువంటి విషయం ఏంటి అంటే మీరు వ్యభిచరించకూడదు అని. అయితే ఈ 10 ఆజ్ఞల్లో మొదటి 4 ఆజ్ఞల్ని మనం చూస్తే కనుక అవన్నీ కూడా మనం దేవుని పట్ల చేయాల్సినటువంటి బాధ్యతల విషయంలో ఇవ్వబడినటువంటి ఆజ్ఞలు. ఆయన్ని మాత్రమే దేవుడిగా కలిగి ఉండాలని, ఆయన చెప్పిన విధంగానే ఆయన్ని ఆరాధించాలని, ఏ విగ్రహ రూపంలోనూ ఆయన్ని ఆరాధించడానికి వీల్లేదని, తర్వాత ఆయన నామాన్ని వృధాగా ఉచ్చరించకూడదు, అంటే ఆయన నామానికి తగిన ఘనతను మనం ఎప్పుడూ ఆపాదించేవారిగా, దాన్ని గౌరవించేవారిగా, ఆయన నామ ఘనతను ఎప్పుడు కూడా గౌరవించేవారిగా మనం ఉండాలి అన్నటువంటి నియమాన్ని మనకు నేర్పించాడు. అంతేకాకుండా ఒక ప్రత్యేకమైనటువంటి సమయాన్ని ఆయన కొరకు కేటాయించి ఆయన ఆరాధించాలి. 6 దినములు మన పనంతా మనం చేసి ముగించుకోవాలి, 7వ దినం ఆయన కోసం ప్రత్యేకమైనదిగా కేటాయించాలి అన్నటువంటి ఆ ఆజ్ఞలు మొదటి 4 ఆజ్ఞల్లో ఆయన ఇచ్చినట్టుగా చాలా స్పష్టంగా చూస్తున్నాం. తర్వాత ఉన్నటువంటి ఆజ్ఞలన్నీ కూడా మనము ఒకరి పట్ల ఒకరు నిర్వర్తించుకోవాల్సినటువంటి బాధ్యతలకు సంబంధించింది. మన పొరుగువారి పట్ల మనం చేయాల్సినటువంటి విధులకు సంబంధించింది. అందుకే నీ దేవుడైన యెహోవాను పూర్ణ హృదయంతోనూ, పూర్ణ మనసుతోనూ, పూర్ణాత్మతోనూ ప్రేమించాలి అన్నప్పుడు దేవుని పట్ల మనం చేయాల్సినటువంటి ఆజ్ఞలన్నీ అందులో ఇమిడి ఉన్నాయి. అలాగే నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించాలి అన్నటువంటి ఆజ్ఞ ప్రభు చెప్పినప్పుడు అందులో మన పొరుగువారి పట్ల మనం నిర్వర్తించాల్సినటువంటి బాధ్యతలన్నీ కూడా అందులో ఇమిడి ఉన్నాయన్నటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. సో 5వ ఆజ్ఞలో మన తల్లిదండ్రుల పట్ల మనకు ఉన్నటువంటి బాధ్యతల్ని దేవుడు మనకు నేర్పించాడు. ఎందుకంటే ఏ బాధ్యత అయినా గృహం నుండే ప్రారంభం అవ్వాలి, ఇంటి నుండే మంచి అన్నది, అలాగే అధికారానికి లోబడడం అనేది, సన్మానించడం అనేది, గౌరవించడం అనేది ఇంటి నుండే ప్రారంభం అవ్వాలి. కాబట్టి 5వ ఆజ్ఞలో అది ఇచ్చాడు. 6వ ఆజ్ఞ మనుషుల ప్రాణాలని కాపాడడానికి అవసరమైనటువంటి ఒక ఆజ్ఞ. మనుషుల జీవాన్ని, ప్రాణాన్ని దేవుడు అనుగ్రహించాడు కాబట్టి అది తీసుకునే అధికారం దేవునికి మాత్రమే ఉంది. ఒకరికొకరు ప్రాణహాని ఏ విధంగా కూడా తలపెట్టుకోకూడదు అన్నటువంటి ఉద్దేశంతో ఇవ్వబడినటువంటి ఆజ్ఞ 6వ ఆజ్ఞ. ఏంటా ఆజ్ఞ? నరహత్య చేయకూడదు అనేది. అట్లాగే కుటుంబ వ్యవస్థను దేవుడు తయారు చేశాడు కాబట్టి, వివాహ వ్యవస్థను దేవుడు తయారు చేశాడు కాబట్టి, వివాహ వ్యవస్థను కాపాడడానికి, వివాహంలో ఉండాల్సినటువంటి పవిత్రతను కాపాడడానికి, కుటుంబంలో ఉండాల్సినటువంటి పవిత్రతను, పరిశుద్ధతను కాపాడడానికి దేవుడిచ్చినటువంటి 7వ ఆజ్ఞ వ్యభిచరించకూడదు అన్నది. అయితే ఈ ఆజ్ఞను మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం ఈరోజు మన అంశానికి సంబంధించినటువంటి ఆజ్ఞ కాబట్టి. వ్యభిచరించకూడదు అన్నప్పుడు వ్యభిచారం అనేటటువంటి మాటకి నిర్వచనం ఆలోచించాలి మనం. దేన్ని ఉద్దేశించి వ్యభిచారం అని దేవుడు పిలుస్తున్నాడు అనేది. వివాహం వెలుపల జరిగేటటువంటి ఎలాంటి లైంగిక క్రియనైనా వ్యభిచారంగా గుర్తించి, జారత్వంగా గుర్తించి ఈ ఆజ్ఞలో నిషేధించడం అనేది జరిగింది. సాధారణ భావంలో వ్యభిచారము అని అంటే వివాహేతర సంబంధానికి మాత్రమే పరిమితమైనటువంటి భావంలో అర్థం చేసుకుంటూ ఉంటారు. కానీ బైబిల్ వ్యభిచారం, జారత్వం అని మాట్లాడుతున్నప్పుడు చాలా కాంప్రిహెన్సివ్గా, చాలా ఎక్కువ అర్థాలు అందులో ఇమిడి ఉండే విధంగా ఆ పదాన్ని వాడుతుంది. అంటే లైంగికంగా మనం ఆలోచించగలిగేటటువంటి ప్రతి పాపాన్ని, ప్రతి అపవిత్రతని, ప్రతి లైంగిక అపవిత్రతని ఇది నిషేధిస్తుంది, ఖండిస్తుంది. దేవునికి అది హేయమైనదిగా మనకు బయలుపరచడానికి ఉద్దేశించినటువంటి ఆజ్ఞ. అందుకే కొత్త నిబంధనలో దీన్నే ఆధారం చేసుకుని మనము సాధారణంగా పెళ్ళిళ్ళలో చదువుకుంటుంటాం కదా. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 4వ వచనం గుర్తుందా ఎవరికైనా? ప్రతి పెళ్లి కార్డు మీద ఉంటుంది. వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగాను, పాన్పు నిష్కలంకమైనదిగాను ఉండవలెను. వేశ్య సంగులకును వ్యభిచారులకును దేవుడు
తీర్పు తీరుస్తాడు, దేవుడు శిక్ష విధిస్తాడు, వాళ్ళని నాశనం చేస్తాడు అన్నటువంటి మాట లేఖనాలంతట్లో మనం చూస్తూ ఉన్నాం. సో అయితే వివాహం వెలుపల అంటే పాన్పు నిష్కలంకమైనది అని దేని గురించి అంటున్నాడు? వివాహం గురించి అంటున్నాడు. వివాహం అన్ని విషయంలో ఘనమైనది గాను పాన్పు నిష్కలంకమైనది గాను ఉండవలను. వివాహం వెలుపల పాన్పు యొక్క వినియోగం అపవిత్రమైనది, నిషిద్ధమైనది, దేవునికి హేయమైనది. దాన్ని వ్యభిచారమని, పాప అంటే దేవుని చేత తీర్పు తీర్చబడిన శిక్షార్హమైనటువంటి పాపంగా దేవుడు దాన్ని గుర్తిస్తున్నట్టుగా చాలా స్పష్టంగా చూస్తూ ఉన్నాం. కాబట్టి వివాహం వెలుపల, వివాహంలో కాకుండా ఎలాంటి లైంగిక చర్యనైనా సరే దేవుడు తీర్పు తీర్చేటటువంటి శిక్షార్హమైనటువంటి పాపంగా గుర్తించడం అనేది చాలా స్పష్టంగా మనం చూస్తూ ఉన్నాం. ఓకే, సో ఈ వ్యభిచారం అనేటటువంటి పాపంలో చాలా విస్తృతమైనటువంటి భావం దీనికి ఉంది. కాబట్టి ఎక్కువ విషయాలు దీంట్లో ఇమిడ్చి వాక్యం చెప్తుంది. కాబట్టి అన్ని విధాలైనటువంటి లైంగిక అపవిత్రతల గురించి మనం ఆలోచించాలి. అవన్నీ నిషిద్ధము అనేటటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే దేవుని ఆజ్ఞలను మనం విశ్లేషిస్తున్నప్పుడు మనం గుర్తించే ఒక విషయం ఏంటి అంటే, కొన్ని ఆజ్ఞలలో కొన్ని మినహాయింపులు ఉంటాయి. మినహాయింపులు ఉన్నటువంటి ఆజ్ఞలు ఉన్నాయి, ఏ మినహాయింపు లేనటువంటి ఆజ్ఞలు కూడా ఉన్నాయి. కొన్ని ఆజ్ఞల్లో కొన్ని మినహాయింపులు ఉంటాయి. ఉదాహరణకి నరహత్య చేయకూడదు అన్నది దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ. అంటే మన పొరుగువారి పట్ల మనం నెరవేర్చడానికి, వారి ప్రాణాన్ని మనం గౌరవించడానికి, దాన్ని కాపాడడానికి బాధ్యతగా దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆజ్ఞ నరహత్య చేయకూడదు అన్నది. అయితే ఈ నరహత్య చేయకూడదు అన్నటువంటి ఆజ్ఞలో ఏమైనా మినహాయింపులు ఉన్నాయా? ఆర్ దేర్ ఎనీ ఎక్సెప్షన్స్? ఉన్నాయా? మినహాయింపులు ఏమైనా ఉన్నాయా? అసలు ఎప్పుడు ఎవరిని చంపకూడదా? ఏమో నాకేం వినబడట్లేదు. అంటే జస్ట్ కామన్ సెన్స్ యూజ్ చేసి చెప్పండి. మినహాయింపులు ఉన్నాయా లేవా? ఖచ్చితంగా ఉన్నాయి. కొన్ని మినహాయింపులు ఏంటి? ఒక వ్యక్తి మరణదండనకు పాత్రమైనటువంటి నేరాన్ని చేశాడు. అప్పుడు ఏం చేయాలి? ఆ వ్యక్తిని చంపేయాలని దేవుని వాక్యమే చెప్తుంది కదా. అంటే మామూలుగా అయితే నరహత్య చేయకూడదు, కానీ మరణదండనకు పాత్రమైనటువంటి నేరాలుగా కొన్నిటిని బైబిలే గుర్తించి అలాంటి వ్యక్తికి మరణదండన విధించాలి అని చెప్తున్నప్పుడు ఏం చెప్తున్నట్టు దేవుడు? నరహత్య చేయకూడదు అన్నటువంటి ఈ ఆజ్ఞకు నేనే కొన్ని మినహాయింపుల్ని కల్పిస్తున్నాను. సాధారణంగా అయితే ఎవరిని చంపకూడదు, కానీ ఈ పరిస్థితిలో చంపాలి అని దేవుడే చెప్తున్నాడు. మీరు పలానా దేశం మీదకి వెళ్ళి వారిని యుద్ధం చేసి వారందరినీ కూడా కత్తివాత నిర్మూలన చేయండి అని దేవుడు ఆజ్ఞాపించినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి పాత నిబంధనలో. ఉన్నాయా లేవా? ఉన్నాయి కదా. అంటే నరహత్య చేయకూడదన్నటువంటి దేవుడే యుద్ధంలో చంపేటటువంటి మినహాయింపుని ఇస్తున్నాడా లేదా? న్యాయమైనటువంటి ఒక యుద్ధాన్ని దేవుడు ఆమోదిస్తూ అందులో చంపేటటువంటి అనుమతిని దేవుడే స్వయంగా ఇస్తున్నాడు అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది కదా అక్కడ మనకి, రైట్? అట్లాగే మనల్ని మనం కాపాడుకునే క్రమంలో నిర్గమకాండం 22వ అధ్యాయము 2వ వచనం మనం చదివితే, రాత్రి వేళ ఒకవేళ దొంగ ఇంటికి కన్నం వేస్తూ ఉంటే వాడు చచ్చేలా కొట్టబడితే ఆ రక్తాపరాధం నీ మీద ఉండదు అన్నటువంటి మాట రాయబడింది అక్కడ. అంటే నిన్ను నువ్వు కాపాడుకోవడానికి తిరిగి దాడి చేయడం ఒకటే ప్రత్యామ్నాయంగా మిగిలినప్పుడు వాడిని చంపాలన్న ఉద్దేశం నీకు లేదు, కానీ తిరిగి కొట్టే ప్రక్రియలో వాడు చచ్చిపోయాడు. నువ్వు ఉద్దేశపూర్వకంగా చంపింది కాదు. అలా చచ్చినప్పుడు నువ్వు చంపినా సరే, నీ కారణంగా వాడు చచ్చిపోయినా సరే, నీ మీదకి అలాంటి రక్తాపరాధం ఏది ఉండదు. అంటే నీకు ఏ శిక్ష విధించబడదు, అది నేరంగా పరిగణించబడదు అని బైబిల్ చెప్తుంది. అదే మన చట్టం కూడా నేర్పిస్తుంది మనకి. సెల్ఫ్ డిఫెన్స్, రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్. అంటే నీ ప్రాణానికి కానీ, నీ మానానికి కానీ, నీ ఆస్తికి కానీ నష్టం కలిగేటటువంటి ప్రమాదం ఉన్నప్పుడు వేరే ఏ విధంగా కూడా దాన్ని కాపాడుకునేటటువంటి ప్రత్యామ్నాయం లేదు, కానీ ఎదురు దాడి చేయడం ద్వారా నిన్ను నువ్వు కాపాడుకునేటటువంటి అవకాశం ఉన్నప్పుడు చంపితే ఎలాంటి తప్పు లేదు, ఎలాంటి నేరం లేదు అనేది మన చట్టం కూడా నేర్పిస్తుంది మనకి. బిఎన్ఎస్ కానీ, ముందు ఉన్నటువంటి ఐపీసీ కానీ, ఇప్పుడు మనకి మనం చూసినటువంటి బైబిల్ నియమం ప్రకారం ఆలోచించినా కానీ అది నేరము కాదు, పాపము కాదు. సో దేవుడే కల్పించినటువంటి కొన్ని మినహాయింపు పరిస్థితులు ఉన్నాయి నరహత్య చేయకూడదు అన్నటువంటి విషయంలో. కానీ వ్యభిచారం చేయకూడదు అన్నటువంటి ఆజ్ఞ విషయానికి వస్తే ఏ మినహాయింపులైనా ఉన్నాయా? ఈ ఆజ్ఞకి ఉన్నాయా లేవా? వ్యభిచారం చేయకూడదు అన్నటువంటి ఆజ్ఞకి ఏమైనా మినహాయింపులు ఉన్నాయా? ఏ మినహాయింపు ఎట్టి పరిస్థితిలోనూ లేవు అనేది గుర్తుపెట్టుకోవాలి. దెర్ ఆర్ నో ఎక్సెప్షన్స్ ఫర్ దిస్ కమాండ్మెంట్, thou shalt not commit adultery.
లేదండి నా పరిస్థితి మీకు తెలియదండి, పలానా పరిస్థితిలో చేయాల్సి వచ్చిందండి, కాబట్టి ఇది పర్వాలేదండి, దీన్ని జస్టిఫై చేయొచ్చు, దీన్ని సమర్థించవచ్చు అన్నటువంటి ఏ పరిస్థితి కూడా వాక్యం ఒప్పుకోవట్లేదు, దాన్ని ఆమోదించట్లేదు. ఏ మినహాయింపు లేకుండా ఖచ్చితమైనటువంటి ఆజ్ఞగా దేవుడు నిషేధించినటువంటి ఒక విషయం అంటూ ఉంటే అది వ్యభిచారం చేయకూడదు అన్నటువంటి ఈ పాపం. అయితే ఏ ఏ పాపాలను ఇది నిషేధిస్తుంది అన్నటువంటి విషయాన్ని మనం ఒకసారి ఆలోచిద్దాం. వ్యభిచారం చేయకూడదు అనేది ముందుగా అసలు అందరికీ అర్థమయ్యేటటువంటి విషయం ఏంటి అంటే, వివాహం చేసుకున్నటువంటి ఒక వ్యక్తి వివాహం వెలుపల వేరొక వ్యక్తితో అక్రమ సంబంధం అనేది ఎట్టి పరిస్థితుల్లో పెట్టుకోవడానికి వీల్లేదు. అది అన్ని కుటుంబాలని, ఎంత పవిత్రమైనటువంటి ఎంత ఆత్మీయమైనటువంటి కుటుంబాన్ని అయినా నాశనం చేయగలిగేటటువంటి ఒక పాపం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ వివాహం చేసినటువంటి వ్యక్తులు ఒకరికొకరు కట్టుబడి ఉండాలి. వారు చేసుకున్నటువంటి ప్రమాణాలని దేవుని సన్నిధిలో చేశారన్నటువంటి విషయాన్ని ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. దాన్ని బట్టి వివాహం అంటే దేవుడు వారి జీవితంలో అనుమతించినటువంటి ఆ వివాహాన్ని ఎప్పుడు గౌరవించేటటువంటి వారిగా ఉండాలి. కాబట్టి వివాహేతరమైనటువంటి సంబంధాన్ని బైబిల్ పూర్తిగా ఖండిస్తుంది అన్నటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకుందాం. అది ఫస్ట్ విషయం. అయితే వివాహేతర సంబంధంతో పాటుగా విడాకులు అంటే వివాహానికి వ్యతిరేకంగా చేసేటటువంటి పాపాలలో బైబిల్ గుర్తించేటటువంటి మరొక తీవ్రమైనటువంటి పాపం ఏంటి అంటే విడాకులు. అన్యాయంగా భర్తను కానీ భార్యను కానీ అన్యాయంగా విసర్జించడం, వాళ్ళని వద్దనుకోవడం, వాళ్ళ నుండి మనము వాళ్ళ నుండి చేసినటువంటి ఆ ప్రమాణాల్లో నుండి మనము దూరం అవ్వటము, వాళ్ళని వివాహం లేనటువంటి పరిస్థితిలో వాళ్ళు కూడా పాపం చేసేటటువంటి పరిస్థితిలో వాళ్ళని ఉంచడము అనేటటువంటి ఒక పరిస్థితిని బైబిల్ గుర్తిస్తూ ఉంది. సో విడాకులు అనేది కూడా వ్యభిచారంగా యేసుక్రీస్తు ప్రభు పిలిచినట్టుగా చాలా స్పష్టంగా మనం చూస్తూ ఉన్నాం. అందుకే ఈ మాట మనం ఒకసారి చదువుదాం. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో, మత్తయి సువార్త 5వ అధ్యాయము 30-31 వచనాలు ఒకసారి చదువుదాం మనం. నీ కుడి చెయ్యి నిన్ను అభ్యంతరపరిచిన ఎడల 31వ వచనం చదవండి. తన భార్యను విడనాడు వాడు ఆమెకు పరిత్యాగ పత్రిక ఇయ్యవలెనని చెప్పబడి ఉన్నది కదా. నేను మీతో చెప్పినదేమనగా, వ్యభిచార కారణమును బట్టి గాక తన భార్యను విడనాడు ప్రతి వాడును ఆమెను వ్యభిచారినిగా చేయుచున్నాడు. విడనాడబడిన దానిని పెండ్లాడు వాడు వ్యభిచరించుచున్నాడు. ఓకే, ఇక్కడేమో దేవుడు ఇచ్చినటువంటి మినహాయింపు పరిస్థితుల్లో మాత్రమే కాకుండా, అంటే దేవుడు కొన్ని మినహాయింపులు ఇచ్చాడు. అంటే ఏ పరిస్థితుల్లో విడాకులు ఇవ్వచ్చు అన్నటువంటి అనుమతి కొన్ని దేవుడు ఇచ్చాడు. అదేంటో మనం రేపు చూద్దాం. రేపు సెషన్లో నేను మాట్లాడతాను దాని గురించి. అందులో ఒకటి ఇక్కడ ప్రస్తావించాడు, వ్యభిచార హేతువు తప్ప అని అంటున్నాడు. ఖచ్చితంగా వ్యభిచార హేతువు ఉంటే కనుక ఒక వ్యక్తి తన భార్యకు కానీ భర్తకు కానీ విడాకులు ఇచ్చేటటువంటి అనుమతి ఉంది, బైబిల్లో ఉంది చాలా స్పష్టంగా. కానీ ఆ కారణాన్ని బట్టి కాకుండా ఎవరైనా తన భార్యను కానీ భర్తకు కానీ విడాకులు ఇస్తే కనుక వారు అవతల వ్యక్తిని వ్యభిచారానికి గురి చేస్తున్నారు అన్నటువంటి మాట చెప్పబడింది ఇక్కడ. అలాగే అలా విడిచిపెట్టేటటువంటి వ్యక్తి కూడా వ్యభిచారం చేస్తున్నాడు అని మార్కు సువార్తలో ఉన్నటువంటి సమాంతర వాక్య భాగంలో కానీ, మత్తయి సువార్తలో ఉన్నటువంటి 19వ అధ్యాయంలో ఉన్నటువంటి 7-8 వచనాలు మీరు చదివితే కూడా అది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. విడిచిపెడితే అవతల వ్యక్తిని వ్యభిచారులుగా మీరు మారుస్తున్నారు, మీరు కూడా వ్యభిచారులు అవుతున్నారు విడాకుల కారణంగా. అంటే అనుమతి లేనటువంటి విడాకులు ఏవైతే ఉన్నాయో అవి ఎవరైనా తీసుకుంటే కనుక మీరు వ్యభిచారం చేస్తున్నారు, అవతల వ్యక్తిని కూడా వ్యభిచారం చేయించడానికి మీరు హేతు అవుతున్నారు అని చెప్తున్నాడు. ఎందుకు అలా అంటున్నాడు? అవతల వ్యక్తి ఎందుకు వ్యభిచారానికి గురవుతాడు నేను విడాకులు ఇస్తే అన్యాయంగా అనంటే చాలా స్పష్టంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, వివాహంలో దేవుని ఉద్దేశం ఏంటి అంటే, జతపరచబడినటువంటి స్త్రీ పురుషులను ఎవరు ఎప్పుడు వేరు చేయకూడదు, వాళ్ళు జీవితాంతము ఒకటిగా ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం. అయితే అన్యాయంగా విడాకులకు కారణమయ్యేటటువంటి భార్య కానీ భర్త కానీ ఏం చేస్తున్నారు? అర్ధాంతరంగా ఆ సంబంధాన్ని ఆపేసి అందులోంచి బయటికి వెళ్ళిపోతున్నారు. అంటే కొంతకాలం మాత్రమే వాడుకోవడానికి వివాహాన్ని ఒక ముసుగుగా చూపించి కొంతకాలం మాత్రమే ఒక వ్యక్తితో సంబంధంలో ఉండి ఆ తర్వాత బయటికి వెళ్ళిపోవడాన్ని వివాహం అని బైబిల్ గుర్తించట్లేదు, అది వ్యభిచారమనే చెప్తా ఉందన్నమాట. కాబట్టి నువ్వు వ్యభిచారమే చేసావు, అవతల వ్యక్తిని కూడా వ్యభిచారం చేయించడానికి నువ్వు కారణమయ్యావు. సో అన్యాయంగా ఇచ్చేటటువంటి విడాకుల్ని వ్యభిచారమని బైబిల్ పిలుస్తుంది.
వ్యభిచారం చేయకూడదు అన్నటువంటి నిషేధంలో ఇది కూడా ఉంది. అన్యాయంగా ఎవరికి ఎప్పుడు విడాకులు ఇవ్వకూడదు అన్నటువంటి ఆలోచన చాలా స్పష్టంగా బైబిల్ బోధిస్తుంది. సో వివాహేతర సంబంధాలు, అక్రమ సంబంధాలు అంటే అది వ్యభిచారమే, అట్లాగే అన్యాయంగా విడాకులు ఇవ్వడం కూడా అది వ్యభిచారమే అనేది చాలా స్పష్టంగా ఇక్కడ అర్థమవుతుంది మనకి. ఓకే, సరే. అయితే వివాహంలో లేనటువంటి వాళ్ళు ఒకవేళ లైంగిక సంబంధానికి పాల్పడితే అది బైబిల్ ఏమైనా అనుమతిస్తుందా? ఎందుకంటే అక్కడ విడాకులు లేవు, వివాహేతర సంబంధము అనేది కూడా లేదు కదా. ఇద్దరికి వివాహం అవ్వలేదు అనుకుందాం, వాళ్ళు కలిసి జీవించవచ్చా, సహజీవనం చేయవచ్చా? ఈ రోజుల్లో మనం చాలా కామన్గా చూస్తున్నాం కదా, చట్టం కూడా దాన్ని అనుమతించేసింది. పెళ్లి చేసుకోకుండా సహజీవనం చేయొచ్చు అన్నది చట్టం కూడా ఆమోదించేసింది. నేను పొద్దున కూడా చెప్పాను కదా, ఒక పరిస్థితిలో చట్టం ఆమోదించినంత మాత్రాన నేరం అది నేరం కాదని చెప్పినంత మాత్రాన దేవుని దృష్టిలో పాపం అనేది పాపం కాకుండా పోదు. ఏది పాపం, ఏది అనుమతించబడింది, ఏది నిషేధించబడింది అనేది మనం కేవలం వాక్యపు వెలుగులో మాత్రమే నిర్ణయించుకోవాలి, నిర్ధారించుకోవాలి. చట్టాలు మారుతూ ఉంటాయి, సామాజిక పరిస్థితుల్ని బట్టి సామాజిక విలువలు అనేవి కూడా మారుతూ ఉంటాయి. కానీ దేవుని నియమాలు ఎప్పుడు కూడా స్థిరంగా ఉంటాయి. దేవుని నైతిక ప్రమాణాలు ఎప్పుడు మారేవి కావు. కాబట్టి చట్టం ఆమోదించినంత మాత్రాన సహజీవనాలని బైబిల్ ఏమీ ఆమోదించట్లేదు. అందుకే వివాహంలో మాత్రమే పాన్పు నిష్కలంకమైనది అని అంటున్నాడు. సహజీవనంలో కూడా అది అనుమతించబడిందని బైబిల్ ఎక్కడ చెప్పట్లేదు. కాబట్టి వివాహం కానటువంటి ఇద్దరు కలిసి లైంగిక జీవితంలో కొనసాగొచ్చా అంటే అలా కొనసాగడానికి ఎలాంటి అనుమతి లేదు. దేవుడు దాన్ని శిక్షిస్తాడు, దేవుడు దాన్ని నేరంగా, దాన్ని పాపంగానే చూస్తున్నాడు అన్నటువంటి బోధ చాలా స్పష్టంగా మనం చూడగలుగుతున్నాం. కాబట్టి సహజీవనం, వివాహం చేసుకోకుండా లైంగిక సంబంధంలో కొనసాగడాన్ని వ్యభిచారమని బైబిల్ పిలుస్తుంది. అది కూడా పాపమే అని చాలా స్పష్టంగా మనం అర్థం చేసుకోగలుగుతాం. తర్వాత యేసుక్రీస్తు ప్రభు మనకి మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 28వ వచనంలో వ్యభిచారానికి ఒక నిర్వచనం ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం, లేదా ఇంకా దీన్ని పరిధిని కాస్త పెంచి మనకు బోధించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అదేంటో చూద్దాం ఒకసారి. నేను మీతో చెప్పినదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడగును. నీ కుడికన్ను నిన్ను అభ్యంతరపరచును. ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తే అప్పుడే హృదయంలో ఆమెతో వ్యభిచారం చేస్తున్నాడని నిశ్చయంగా మీతో చెప్తున్నాను అంటున్నాడు యేసు ప్రభు. అంటే అప్పటి వరకు చాలామందికి ఉన్నటువంటి అవగాహన ఏంటి? వ్యభిచారం అంటే లైంగికంగా అక్షరాల ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తితో అనుమతి లేని విధంగా పాల్గొంటే అప్పుడు మాత్రమే వ్యభిచారం చేసినట్టు అని అనుకుంటున్నారు సాధారణంగా. కానీ యేసుక్రీస్తు ప్రభు ఏమంటున్నాడు అని అంటే, దేవుని యొక్క నియమాలన్నీ కేవలం బాహ్య క్రియలను నియంత్రించడం కోసం మాత్రమే ఉద్దేశించబడినవి కావు. దేవుని యొక్క ధర్మశాస్త్రం అనేది పవిత్రమైనది, పరిశుద్ధమైనది, అది హృదయానికి సంబంధించింది, ఆత్మీయమైనది. కాబట్టి కేవలం వెలుపల కనబడేటటువంటి పాపపు క్రియల్ని మాత్రమే నియంత్రించడానికి ఇవ్వబడింది కాదు ధర్మశాస్త్రం అనేది. దేవుడు హృదయాన్ని చూస్తాడు, అంతరంగాన్ని చూస్తాడు. అంటే చాలామంది ఏమనుకుంటారంటే యేసుక్రీస్తు ప్రభు ఒక కొత్త నియమాన్ని ఇస్తున్నాడు ఇక్కడ. అసలు వ్యభిచారం చేయకుండా ఉండడమే పాపం అంటే ఇంకా హృదయంలో వ్యభిచారం, కంటితో వ్యభిచారం అనే కొత్త నియమాలను పెట్టాడు యేసు ప్రభు. ఇంకా దాన్ని బాగా కాంప్లికేట్ చేసేసాడు, దీన్ని ఎవరు తప్పించుకోగలుగుతారో అని అనుకుంటున్నారు చాలామంది. కానీ వాస్తవానికి అది కాదు. విషయం ఏంటి అంటే, ధర్మశాస్త్రంలో లేనటువంటి, పాత నిబంధనలో లేనటువంటి ఒక కొత్త నియమాన్ని ఏమీ యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ ప్రవేశపెట్టట్లేదు. ఇది ముందు నుండే దేవుడు కలిగి ఉన్నటువంటి నియమమే. పాత నిబంధనలో చాలా స్పష్టంగా మనం కొన్ని మాటలు చదువుతున్నాం కదా. చూడండి, సామెతల గ్రంథము 4వ అధ్యాయం 23వ వచనంలో, నీ హృదయమును భద్రంగా కాచుకొను, ఎందుకనంటే దానిలో నుండే జీవధారలు బయలు వెళ్తాయి కదా. ఇర్మియా ఏమంటున్నాడు 17:9లో, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడు ఎవడు. అంటే హృదయాన్ని జాగ్రత్తగా కాచుకోవాలి, హృదయం నుండి కలిగేది పాపం అన్నటువంటి బోధ ఎక్కడి నుంచి ఉంది? పాత నిబంధన నుండే ఉంది. అందుకే కీర్తనలో 66:18లో కీర్తనకారుడు ఏమంటున్నాడు, నేను నా హృదయంలో పాపాన్ని లక్ష్య పెడితే దేవుడు నా ప్రార్థనను వినడు అంటున్నాడు. నేను హృదయంలో పాపాన్ని లక్ష్య పెడితే చాలు, పాప క్రియ చేయాల్సిన అవసరం లేదు. నా హృదయంలో పాపాన్ని నేను లక్ష్య పెడితే దేవుడు నా ప్రార్థన వినడు. సో హృదయంలో పవిత్రతను దేవుడు కోరుతున్నాడు అన్నది పాత నిబంధన నుండి ఉన్నటువంటి నియమం. అదేం యేసు ప్రభు కొత్తగా కనిపెట్టినటువంటి నియమం ఏం కాదు. అంతెందుకు 10 ఆజ్ఞల్నే మనం ఆలోచిస్తే వ్యభిచరించకూడదు అని ఆజ్ఞాపిస్తూ 10వ ఆజ్ఞగా ఏం చెప్పాడు? మనం ఉదయం మాట్లాడుకున్నాం దీని గురించి. 10వ ఆజ్ఞ ఏంటి? నీ పొరుగు అనేది ఏది? ఆశించకూడదు. ఆశ అనేది ఎక్కడి నుంచి కలుగుతుంది? ఆశ అనేది ఒక క్రియనా, లేకపోతే అంతరంగంలో కలిగేటటువంటి ఒక ఆలోచననా? ఒక ఆలోచన. అంటే
నీ పొరుగువాన్ని ఏది ఆశించకూడదు అన్న తర్వాత లిస్ట్ ఏమేమి చెప్తున్నాడు, కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు కదా అక్కడ. మొదటిది ఏముంది ఆ లిస్టులో, నీ పొరుగువాని ఇంటినైనను భార్యనైనను అని అంటున్నాడు. అంటే అవతల వ్యక్తికి సంబంధించినటువంటి ఒక స్త్రీని మోహపు చూపుతో చూసినా, ఆమె కావాలని నీ హృదయంలో ఆశించినా అది పాపమే అని పాత నిబంధనే చెప్పింది కదా, ధర్మశాస్త్రమే చెప్పింది కదా. అదే విషయాన్ని యేసుక్రీస్తు ప్రభు కూడా చెప్తున్నాడు అనమాట. సో నువ్వు వెళ్ళి ఆ క్రియ చేయాల్సిన అవసరం లేదు. నీ మనసులో ఊహించుకుని తృప్తి పడగలుగుతున్నావంటే, దాని గురించి ఆలోచించగలుగుతున్నావంటే, దాని గురించి ఆలోచించి దాన్ని సహించగలుగుతున్నావంటే, అది నీకు ఏదో ఒక విధమైనటువంటి తృప్తిని, మంచి అనుభూతిని ఒకవేళ ఇవ్వగలుగుతుంది అని అంటే, అప్పుడే నువ్వు వ్యభిచారం చేసేసావు, పూర్తిగా అపవిత్రం అయిపోయావు. చేసిన క్రియతో సమానంగా నువ్వు వ్యభిచారి అయిపోయావు అని వాక్యం చెప్తా ఉంది. వెళ్ళి ఆ క్రియ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనుషులు ఎవరు చూడట్లేదు అన్నంత వరకు మాత్రమే నువ్వు ఆలోచిస్తున్నావు తప్ప దేవుడు చూస్తున్నాడు అన్నటువంటి భయం నీకు ఎంత మాత్రమూ లేదు. ఒకవేళ దేవుడు చూస్తున్నాడన్న భయం నీకుంటే కనుక అంతరంగంలో కూడా నువ్వు అలాంటి ఆలోచనలకు ఎప్పుడు అనుమతి ఇవ్వవు. అది ఎక్కడ ప్రారంభమైందో అక్కడే దాన్ని ఎదిరించి, అది నీపైన ప్రభావం చూపించకుండా కావాల్సినటువంటి తగిన జాగ్రత్తలు తీసుకుని ఉండేవాడివి. అలా తీసుకోకుండా దాన్ని లోపలికి రానిచ్చి, దానికి ఆతిథ్యం ఇచ్చి, దానికి మంచం వేసి, దాని మీద నువ్వు పడుకుని చక్కగా ఆ ఆలోచనల్ని ఆస్వాదించగలుగుతున్నావు అని అంటే, ఇక కావాల్సిందంతా ఏంటి? ఒక అనుకూలమైనటువంటి అవకాశం ఉంటే చాలు, క్రియ రూపంలో కూడా దాన్ని ఖచ్చితంగా చేస్తావు. అనుకూలమైనటువంటి అవకాశం లేదు కాబట్టి, చేసి తప్పించుకునే మార్గం లేదు కాబట్టి, దొరికితే అందరు నిన్ను శిక్షిస్తారు, దూషిస్తారు కాబట్టి మానుకుంటున్నావు ఆ పాపాన్ని. కానీ ఒకవేళ ఇవన్నీ అనుకూలిస్తే, ఈ అడ్డంకులు ఏమీ లేకపోతే, నువ్వు మనసులో ఏవేవైతే అనుకుంటున్నావు అది క్రియ రూపంలో కూడా పెడతావు. అందుకే మనసులో నువ్వు దాన్ని అనుమతించిన ఆ క్షణమే నువ్వు వ్యభిచారి అయిపోయావు దేవుని దృష్టిలో అని చెప్తున్నాడు. క్రియ చేయక్కర్లేదు, నీకు అది చేయాలన్న ఉద్దేశము, చేయాలన్నటువంటి ఆలోచన, చేయాలన్నటువంటి మనస్సు నీకు ఉంది కదా, దాన్నే దేవుడు పాపంగా పరిగణిస్తున్నాడు, వ్యభిచారంగా పరిగణిస్తున్నాడు అనేది యేసుప్రభు చెప్తా ఉన్నాడు చాలా స్పష్టంగా. దీన్ని ఖండించేటటువంటి బోధకులు బయలుదేరారు కొంతమంది. ఒకసారి అద్దంకి రంజీ తోఫిర్ చెప్తున్నాడు. అద్దంకి రంజీ తోఫిర్ ఏం చెప్తున్నాడంటే, ఇప్పుడు శరీరంతో వ్యభిచారం చేయడంతో సమానం కాదు కళ్ళతో వ్యభిచారం చేయడం అనేది. అంటే ఇప్పుడు నేను శరీరంతో వ్యభిచారం చేస్తే, ఇప్పుడు ఆమెకి ఏమైనా సుఖరోగాలు ఉంటే, లేకపోతే నాకేమైనా సుఖరోగాలు ఉంటే అవి సోకుతాయి కదా. ఇప్పుడు కళ్ళతో నేను వ్యభిచారం చేస్తే అట్లాంటిది ఏమైనా జరుగుతుందా? జరగదు కదా. ఇప్పుడు నేను కళ్ళతో వ్యభిచారం చేయడం ద్వారా ఆమెకి ఏమైనా కడుపు చేయగలనా? ఎంతసేపు చూస్తే ఆమెకు కడుపు చేయగలను? చేయలేను కదా. కాబట్టి అదేమి దీనికి సమానం కాదు అన్నటువంటి జస్టిఫికేషన్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. అంటే రంజీ తోఫిర్ ఏం ప్రయత్నం చేస్తున్నాడు ఇక్కడ? యేసుక్రీస్తు ప్రభు కంటే జ్ఞాని అయ్యే ప్రయత్నం చేస్తున్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభుకి ఇవన్నీ తెలియదు అనమాట. సుఖరోగాలు ఉంటే రావు చూస్తే, కంటితో చూస్తే కడుపు రాదని, ఇట్లాంటివన్నీ యేసు ప్రభుకి తెలియదు అనమాట. మనోడు కొత్తగా నేర్పించాలి మనకి. మనకు ప్రమాణం ఎవరు? యేసుక్రీస్తు ప్రభు లేకపోతే రంజీ తోఫిరా? ఎప్పుడైనా ఏ బోధకుడు మనకు ప్రమాణం కాదు, యేసుక్రీస్తు ప్రభువే మనకు ప్రమాణం. ఆయన ఏం చెప్పాడు మనకి? వ్యభిచరించకూడదన్న ఆజ్ఞ మీరు విన్నారు, అది మీరు కేవలం శరీరానికి మాత్రమే పరిమితం చేసి ఆలోచిస్తున్నారు. కానీ మీరు కేవలం కళ్ళతో చూసి హృదయంలో మోహిస్తే అదే వ్యభిచారం అని చెప్పాడా? అది మనకు ప్రమాణం. సరే, ఇంకా మిగతా అన్ని లైంగిక పాపాలని ఇది నిషేధిస్తూ ఉంది. అంటే ఆలోచనలోనే లైంగిక అపవిత్రతని ఇది ఖండిస్తుంది అని అంటే, ఏ విధమైనటువంటి లైంగిక చర్యలని కూడా ఇది సమర్థించట్లేదు అనేది. వివాహానికి వెలుపల ఎలాంటి లైంగిక చర్యలు ఉన్నా సరే దాన్ని అన్నింటినీ ఖండించడానికి ఈ ఆజ్ఞ ఉద్దేశించబడింది అనేది చాలా స్పష్టంగా మనం అర్థం చేసుకుందాం. ఎట్లాంటివి ఉన్నాయి ఇంకా? స్వలింగ సంపర్కం కావచ్చు, లేకపోతే హస్తప్రయోగం కావచ్చు, లేకపోతే వివాహానికి వెలుపల తృప్తి పొందడానికి చేసేటటువంటి ఎలాంటి ప్రత్యామ్నాయ విధానాలైనా సరే అవన్నింటినీ కూడా బైబిల్ ఖండిస్తుంది, నిషేధిస్తుంది. వ్యభిచారం చేయకూడదు అన్నటువంటి ఆజ్ఞలు ఇవన్నీ కూడా నిక్షిప్తమై ఉన్నాయి అనేది చాలా స్పష్టంగా మనం అర్థం చేసుకోవాలి. ఓకే, మరైతే ఇవన్నీ పాపము, ఇదంతా నిషేధించబడింది, దేవుడు దీన్ని శిక్షిస్తాడు అన్నటువంటి విషయాన్ని గురించి మనం చాలా స్పష్టంగా చూస్తున్నాం. మరైతే ఒకవేళ నా మనసాక్షి నన్ను ఖండిస్తుంటే కనుక, నేను నిజంగా ఈ విషయంలో పాపం చేశాను, వ్యభిచారం విషయంలో నేను నిజంగా దేవుని ఎదుట పాపం చేసినటువంటి వ్యక్తిని, దేవుడు వ్యభిచారికి
ఉద్దేశించి చెప్పబడినటువంటి శాపాలన్నీ నా మీద, నా కుటుంబం మీద, నాకున్న నా ఆస్తి పాస్తుల మీద అన్నిటిపైన రావాలి. నేను నిత్య నాశనానికి కూడా గురై ఉన్నాను, ఎందుకంటే దేవుడు అలాంటి వారిని నాశనం చేస్తాడని బైబిల్ చెప్తుంది. వ్యభిచారులు ఎవరు కూడా దేవుని రాజ్యంలోనికి ప్రవేశించరు. స్వలింగ సంపర్కులు ఎవరు కూడా దేవుని రాజ్యంలోనికి ప్రవేశించరు. ఇట్లాంటి జారత్వం చేసేటటువంటి వాళ్ళందరూ కూడా దేవుని రాజ్యానికి వెలుపల ఉన్నటువంటి వారే అన్నటువంటి విషయాలు బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది. కాబట్టి నేను వ్యభిచారిగా ఉన్నాను, దేవుని దృష్టిలో నేను వ్యభిచారిని. నేను ఒకవేళ లైంగిక క్రియలేమి చేసి వ్యభిచారిని కాకపోయినప్పటికీ నా తలంపుల్లో చాలాసార్లు నేను వ్యభిచారం చేశాను అన్నటువంటి ఒప్పింపు ఒకవేళ ఎవరికైనా ఉంటే, ఇక్కడ కూర్చున్న ఎవరిని అడిగినా సరే, లేకపోతే ఏ కాంగ్రిగేషన్లో అయినా సరే, ఎవరిని అడిగినా సరే, ఒకసారి కూడా మీరు ఎప్పుడూ మీ తలంపుల్లో అపవిత్రపు ఆలోచనలకి తావు ఇవ్వలేదా? ఈ విషయంలో మీరు దేవుని ఎదుట పాపం చేసిన వారు కాదా అని అంటే అందరూ మాట్లాడే నాతో సహా మనం అందరం కూడా సిగ్గుతో తలదించుకుని దేవుని సన్నిధిలో మనల్ని మనం తగ్గించుకోవాల్సినటువంటి పరిస్థితిలో ఉంటాం. ఎందుకంటే ఖచ్చితంగా ఆ పాపాన్ని ఎప్పుడో ఒకసారి మన జీవితంలో మాత్రం తప్పకుండా మనం అనుమతించి ఉండేటటువంటి ప్రమాదం ఉంది, అవకాశం ఉంది. అలా ఎప్పుడు నేను చేయలేదు అని అనుకుంటే కనుక బహుశా మన హృదయాల్ని మనమే మోసపరుచుకుంటున్నాను అన్నటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే హృదయం అన్నిటికంటే మోసకరమైనది. మనం చేసినటువంటి పాపాలని పాపం కాదు అని సమర్థించడానికి మన హృదయమే మనకు నేర్పిస్తుంది, చాలా కారణాలు చూపిస్తుంది అన్నమాట. కాబట్టి దేవుని ఎదుట మనల్ని మనం యథార్థంగా పరిశీలించుకొని, ఒకవేళ అలాంటి పాపపు బంధకంలో ఏమైనా ఉంటే, నిజంగా క్రియ రూపంలో ఉంటే ఇంకా దానికి లెట్ మీ నో వెన్ ఐమ్ ఓకే. దేవుడు మనల్ని నిజంగా ఒప్పించి ఈ పాపాన్ని మనం గుర్తించి ఇది నిజంగా పాపమని గ్రహించి దేవుని సన్నిధిలో దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టేటటువంటి మనస్సు మనకు ఒకవేళ అనుగ్రహిస్తూ ఉంటే కనుక, ఈ మాటలు మనం వింటున్నప్పుడు నిజంగా మనం ఎంత ధన్యులం కదా. ఎందుకంటే మోసపుచ్చే మన హృదయపు మాటలు మనం వినకుండా దేవుని మాటకే నేను లోబడతాను, దేవుడు దీన్ని పాపంగా గుర్తించాడంటే నేను కూడా దీన్ని పాపంగానే చూస్తాను, నేను దీన్ని విసర్జిస్తాను, నేను దీన్ని విడిచిపెడతాను. తన పాపాలని దాచిపెట్టువాడు వర్ధిల్లడు, కానీ తన పాపాలని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కృపనందుతాడు అన్నటువంటి ఆ వాగ్దానాన్ని నేను నమ్ముతాను. యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు, నా వద్దకు వచ్చేవాడిని నేను ఎన్నడూ త్రోసివేయను. ఎలాంటి నేపథ్యం నుంచి వచ్చినటువంటి వ్యక్తి అయినా సరే, ఎంత పాపినైనా చేర్చుకోవడానికి కావాల్సినంత ప్రేమ, కనికరము, క్షమాపణ యేసుక్రీస్తు ప్రభు దగ్గర ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా నేను ఆయన చేత క్షమించబడ్డానికి, నూతనపరచబడ్డానికి ఇష్టపడి ఆయన దగ్గరకు వస్తాను. ఇంకెప్పుడు ఆ పాపం జోలికి నేను వెళ్ళను అన్నటువంటి ఆ నిర్ణయంతో ఒకవేళ మనం దేవుని సన్నిధికి రాగలిగితే, యథార్థమైనటువంటి హృదయంతో విరిగినలిగిన హృదయంతో మోకరించి ఆయన ఎదుట మనం మన పాపాలని ఒప్పుకొని విడిచిపెట్టగలిగితే ఎంత గొప్ప ఆశీర్వాదం కదా అది. ఎందుకంటే దేవుడు మన ఆత్మల్ని మాత్రమే కాదు, మనతో పాటుగా మన కుటుంబాలని కూడా దీవించి పవిత్రపరిచి దాన్ని ఆయనకు మహిమకరమైనటువంటి మార్గంలో ముందుకు తీసుకెళ్ళడానికి మన కృపను అనుగ్రహిస్తాడు. ఎందుకంటే ఇది కుటుంబంలో ఉన్నటువంటి పవిత్రతను కాపాడడానికి కూడా దేవుడు ఉద్దేశించినటువంటి ఒక నియమం. అంటే ప్రతి పాపము శరీరానికి వెలుపల జరుగుతుంది, కానీ వ్యభిచారం చేసేటటువంటి వాడు తన శరీరానికి వ్యతిరేకంగానే పాపం చేస్తున్నాడు అని చెప్తున్నాడు 1 కొరింథీ పత్రిక 6:18 వచనంలో. సో మన శరీరానికి వ్యతిరేకంగా మనం పాపం చేయకుండా, మన కుటుంబాలకు వ్యతిరేకంగా మనం పాపం చేయకుండా దేవుడు కృపతో కనికరంతో మనకు మారేటటువంటి ఒక గొప్ప అవకాశాన్ని ఇస్తున్నాడు. అంటే ఇప్పటివరకు చేసినటువంటి పాపాన్ని అంతటిని కూడా ఎప్పుడూ పాపం చేయని విధంగా మనల్ని క్షమించి నూతనపరిచి పవిత్రపరచగలిగేటటువంటి ఆయన కృపతో ఆయన దగ్గరికి మనల్ని పిలుస్తున్నప్పుడు, మారేటటువంటి అవకాశాన్ని మనం ఇస్తున్నప్పుడు, ఇంకా మన హృదయాల్ని మనం కఠినపరిచేటటువంటి వారిగా ఒకవేళ ఉంటే గనక అంతకంటే పెద్ద తిరుగుబాటు ఇంకొకటి లేదు అన్నటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. దేవుడు తన సన్నిధిలో మనం తగ్గించుకోవాలని, మన పాపపు స్థితిని ఒప్పుకోవాలని, దాన్ని విడిచిపెట్టి పరిశుద్ధత మార్గంలో నడవడానికి తీర్మానం చేసుకుని ఆయన కృపపైన ఆధారపడాలని ఈ అవకాశాన్ని మనకి ఇస్తూ ఉన్నాడు. కాబట్టి ఎవరైనా వారి హృదయంలో ఒప్పించబడి, నేను నిజంగా ఈ పాపం విషయంలో దేవుని ఎదుట దోషిగా ఉన్నాను, దేవుడు నా మనసాక్షి ద్వారా దోషారోపణ చేస్తూ ఉన్నాడు నా మీద, పరిశుద్ధాత్మ ద్వారా ఈ పాపం విషయంలో నన్ను ఒప్పిస్తూ ఉన్నాడు, కాబట్టి నేను దాన్ని విడిచిపెడతాను, దేవుని సన్నిధికి వస్తాను, దాన్ని ఒప్పుకుంటాను, నేను దాన్ని దాచిపెట్టను, ఇంకెప్పుడు దాంట్లో కొనసాగాలని ఇష్టపడను, అది ఎంత కష్టమైనా సరే. తర్వాత చెప్తున్నాడు కదా, నీ కుడి కన్ను నేను అభ్యంతరపరిస్తే దాన్ని పెరికేయమంటున్నాడు, నీ కుడి చెయ్యి నేను అభ్యంతరపరిస్తే దాన్ని నరకేయమంటున్నాడు. అంటే అక్షరాల కంటిని పెరికేయమనో కుడి చేతిని నరకేయమనో కాదు ప్రభు యొక్క ఉద్దేశం. కానీ నువ్వు ఆ పాపాన్ని
నువ్వు అంతగా ప్రేమించేటటువంటి పాపాన్ని విసర్జించడానికి నువ్వు అనుభవించే వేదన గురించి చెప్తున్నాడు. కొన్ని సంబంధాలతో తెగదెంపులు చేసుకోవాలి, కొన్ని స్నేహితులతో కొందరు స్నేహితులతో దూరాన్ని పాటించాలి, వాళ్ళని కలవకుండా, వాళ్ళు మళ్ళీ నిన్న ఆ పాపంలోనికి ఈడవకుండా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఉంటాయి. అవి ఎంత వేదనతో కూడినవై ఉంటాయంటే, కుడి కంటిని పెరికివేయడం, కుడి చేతిని నరికివేయడం ఎంత వేదనకు నిన్ను గురి చేస్తాయో అంతే వేదనకు నిన్ను గురి చేసేవిగా ఉంటాయి. అయినా సరే అది చేయడానికి నువ్వు వెనక్కు పోకూడదు అని చెప్తున్నాడు. అక్షరాలు అలా చేయమని కాదు. అందుకే కొలసి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో ఏమంటున్నాడు? అవయవాల్ని నరికేసే విషయంలో ఒకసారి చదువుదామా? కొలసి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును కావున భూమి మీద ఉన్న మీ అవయవములను మీరు నరికేసేయాలి, పెరికేసేయాలని చెప్తున్నాడు ఇక్కడ కూడా. కానీ ఆ అవయవములు ఏంటో చెప్తున్నాడు చూడండి ఇక్కడ. జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన అనే ధనాపేక్షను చంపివేయుడి. వీటిని చంపేయాలి. అంటే భూమి మీద ఉన్న మీ అవయవములు అన్నప్పుడు మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం? సాధారణంగా కళ్ళు, చెవులు, ముక్కు, నోరు, చెయ్యి, కాలు అని అనుకుంటాం. కానీ దాని గురించి ఏం మాట్లాడట్లేదు ఇక్కడ. కానీ వాటితో మనం చేయగలిగేటటువంటి పాపపు క్రియలు ఏవైతే ఉన్నాయో అవన్నిటినీ ఇక్కడ ప్రస్తావిస్తూ వాటిని మనం చంపాలి అని చెప్తున్నాడు. వాటిని మనం నరికేయాలి అన్నటువంటి ఉద్దేశంతో మాట్లాడుతున్నాడు. కానీ ఆ నరికేటటువంటి, ఆ చంపేటటువంటి ప్రక్రియ కూడా చాలా వేదనకరమైనదిగా ఉండొచ్చు. అయినా సరే అది మనం చేయడానికి ఇష్టపడాలి. అలా చేయకపోతే మనం దేవుని రాజ్యంలోనికి ప్రవేశించేటటువంటి అవకాశమే లేదు అని చెప్తా ఉన్నాడు. ఎప్పుడు మనం ఈ పాపం చేయకుండా జాగ్రత్త పడదాం అంటే, దేవుని కృప, క్షమించేటటువంటి దేవుని కృప ఎప్పుడూ కామాతురత్వానికి లైసెన్స్ కాదు, అనుమతి కాదు అన్నటువంటి విషయాన్ని ఎప్పుడు మనం గుర్తుపెట్టుకుందాం. దేవుని యొక్క కృపను ఆసరా చేసుకుని దేవుడు క్షమిస్తాడులే కాబట్టి ఈ పాపం చేసినా పర్వాలేదు అని ఒకవేళ మనం అనుకుంటున్నామంటే దేవుని యొక్క కృపను మనం కామాతురత్వానికి దుర్వినియోగం చేస్తున్నట్లే. అది ఎంతో కఠినపరచబడినటువంటి ఒక హృదయానికి ఉన్నటువంటి లక్షణం అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఈ పాపాన్ని మనం విసర్జించడానికి, దేవుని దగ్గర మనల్ని మనం నూతనపరచుకోవడానికి దేవుడు మనకు అవకాశం ఇస్తూ ఉన్నాడు. అయితే వ్యభిచారం చేయకుండా నన్ను నేను భవిష్యత్తులో కాపాడుకోవాల్సినటువంటి ప్రమాదం ఉంది. ఎందుకంటే ఒకసారి దేవుడు నన్ను క్షమించిన తర్వాత ఇంకెప్పుడు నేను ఆ పాపం చేయకుండా ఉండే అవకాశం ఉందనేమీ లేదు. ఏ పాపమైనా మళ్ళీ నేను చేసే ప్రమాదం ఉంది. కాబట్టి నన్ను నేను కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నా హృదయాన్ని నేను భద్రంగా కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తిరిగి జన్మించినటువంటి ఒక వ్యక్తి గురించి బైబిల్ ఏం చెప్తుందంటే, దేవుని మూలంగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకొనును గనుక దుష్టుడు వానిని తాకడు అని అంటున్నాడు. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 18వ వచనంలో చదువుతున్నాం ఈ మాట మనం. దేవుని మూలంగా పుట్టినవాడు తనను భద్రము చేసుకొను గనుక దుష్టుడు వానిని తాకడు. అంటే నిజంగా దేవుని మూలంగా పుట్టినవాడు అంటే తిరిగి జన్మించినటువంటి వ్యక్తి, కొత్తగా జన్మించిన అనుభవం ఉన్నటువంటి ఒక వ్యక్తికి ఉండేటటువంటి ఒక లక్షణం ఏంటి అంటే, ఎప్పుడూ తన స్వస్థ బుద్ధిని కోల్పోకుండా, ఎప్పుడూ పాపానికి తనను లొంగదీసేటటువంటి పరిస్థితులకు తన్ను తాను అప్పగించుకోకుండా, ఎప్పుడు తనను శోధించేటటువంటి పరిసరాలకు తనను తాను దూరంగా ఉంచుకొని, ఏవైతే తన పవిత్రతను భంగపరుస్తాయో, ఏవైతే తనకు దేవునికి మధ్యలో ఉన్నటువంటి సంబంధానికి ఆటంకం కలిగిస్తాయో అవన్నిటినీ గుర్తించి వాటి నుండి తనను తాను భద్రం చేసుకుంటాడు, తనను తాను కాపాడుకుంటాడు. దేవుడు దానికి చెప్పిన తగిన జాగ్రత్తలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తీసుకోవడానికి శ్రద్ధ వహిస్తాడు. తన స్వస్థ బుద్ధిని కోల్పోయే విధంగా చేసేటటువంటి స్నేహాలతో, పరిస్థితులతో, అలాంటి పరిసరాల్లో అతను ఉండడానికి ఎంతమాత్రమూ ఇష్టపడడు. ఎప్పుడు కూడా జాగ్రత్త పడతాడు పాపం చేయకుండా అని బైబిల్ చెప్తుంది. మరి నేను వ్యభిచారం అనే ఈ పాపం చేయకుండా ఏం జాగ్రత్తలు తీసుకోగలను ప్రాక్టికల్గా అనేది ఒకసారి మనం ఆలోచిస్తే కనుక, ఏ పాపాన్నైనా చేయకుండా మనం కాపాడడానికి యవనస్తుడు తన హృదయాన్ని ఎలా పవిత్రంగా ఉంచుకుంటాడని బైబిల్ చెప్తుంది. వాక్యాన్ని హృదయంలో ఉంచుకోవడం ద్వారా, అంటే వాక్యాన్ని మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం ఉంచుకోవాలి మన హృదయంలో. అంటే కేవలం ఏదో కంటతా చేసుకొని దాన్ని వల్లిస్తూ ఉంటే అది మాత్రమే పాపం చేయకుండా మనల్ని కాపాడుతుందని కాదు. కానీ ఆ వాక్యంలో ఉన్నటువంటి నియమాల్ని బట్టి మనం ఎప్పుడు నడుచుకోవాలి. శోధనకు గురైనప్పుడు యేసుక్రీస్తు ప్రభువులాగా ఆ వాక్యాన్ని ఒక ఖడ్గంగా ఆ శోధనను ఛేదించడానికి, నాశనం చేయడానికి ఒక ఆయుధంగా దాన్ని మనం వాడడం నేర్చుకోవాలి. యోసేపు పోతిఫర్ భార్య చేత శోధింపబడినప్పుడు ఏమన్నాడు? నేను ఎట్లు దేవునికి వ్యతిరేకంగా ఈ పాపం చేసి నేను ఎట్లు దేవునికి వ్యతిరేకంగా ఈ క్రియ చేసి పాపం చేస్తాను అన్నటువంటి హౌ దెన్ కెన్ ఐ కమిట్ దిస్ గ్రేట్ వికెడ్నెస్ అండ్ సిన్ అగేన్స్ట్ గాడ్ అని అంటున్నాడు. అంటే తెలుగు భాషలో ఎట్లా ఉందో అది ఎగ్జాక్ట్గా. ఓకే, అంటే నేను దేవునికి వ్యతిరేకంగా పాపం చేయలేను, నాకు ఇంత మేలు, ఇంత కృప, ఇంత కనికరం, ఇంత కాపుదల
ఇచ్చి నన్ను కాపాడుతూ వచ్చినటువంటి నా దేవునికి వ్యతిరేకంగా నేను పాపం చేయలేను అన్నటువంటి ఆ కన్విక్షన్ని అక్కడ యోసేపు వ్యక్తపరచడం మనం చూస్తూ ఉన్నాం. అది దేవుని బిడ్డ యొక్క హృదయ వైఖరి అయి ఉంటుంది. ఎప్పుడు వాక్యాన్ని తన హృదయంలో దాచుకొని ఆ వాక్య ప్రకారం నడుచుకోవడానికి శ్రద్ధ వహించినంత వరకు మనం ఈ పాపం నుండి మనల్ని మనం కాపాడుకుంటాం. అట్లాగే ప్రార్థన ద్వారా మెలకువగా ఉండి, మీరు శోధనలోనికి ప్రవేశించకుండా మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఏ శోధన నుంచి అయినా మనం విడుదల పొందాలంటే దేవుని కృపపైన ఆధారపడాలి ప్రార్థన ద్వారా. అలా లేకుండా ఏ శోధనని ఎవరు జయించడం అనేది ఎప్పుడు సాధ్యం కాదు. తర్వాత ప్రార్థన దేవుని వాక్యంతో పాటుగా దేవుని వాక్యం మనల్ని మన హృదయాల్ని భద్రపరుస్తుంది, పాపం నుండి మనల్ని కాపాడుతుంది అని చెప్పినప్పుడు వాక్యం ఇచ్చినటువంటి నిర్దేశాలకు మనల్ని మనం లోబరుచుకోవడం అనేది అందులో చాలా ప్రాథమికమైనటువంటి విషయం. వాక్యం ఏ నిర్దేశాలను ఇస్తుంది మనకి వ్యభిచారం అనేటటువంటి పాపం నుండి తప్పించుకోవడానికి అంటే? మొట్టమొదటిగా గుర్తుపెట్టుకోండి దీన్ని జాగ్రత్తగా, వివాహం చేసుకోవడం ద్వారా దేవుడు మనం వ్యభిచారం అనేటటువంటి పాపాన్ని తప్పించుకోవాలని ఉద్దేశించాడు. దీని గురించి ఉదయం యశ్వంత్ గారు కూడా చెప్పారు, నేను మళ్ళీ మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుడు వ్యభిచారం అనేటటువంటి పాపం నుండి మనల్ని కాపాడడానికి దేవుడే స్వయంగా నియమించినటువంటి వ్యవస్థ ఏంటి అని అంటే వివాహం. అన్ని కోరికలు చంపుకునే కోరికలు కావు, పాపపు కోరికల్ని మాత్రమే మనం చంపుకోవాలి. అన్ని కోరికలు చంపుకునేటటువంటి కోరికలు కావు. లైంగిక కోరిక అనేది దేవుడు సహజంగా మానవుడికి ఇచ్చినటువంటి మంచి కోరిక. కానీ అది ఎక్కడ నెరవేర్చుకోవాలి? మనం దాన్ని ఎక్కడ ఫుల్ఫిల్ చేసుకోవాలి? వివాహంలోనే దేవుడు అనుమతించినటువంటి పరిమితుల్లోనే దాన్ని ఫుల్ఫిల్ చేసుకోవాలి. కాబట్టి ఈ లైంగిక కోరిక అనేది చంపుకునేటటువంటి క్రియ కాదు, దాన్ని సరైనటువంటి పరిమితులతో వినియోగించుకునేటటువంటి అనుమతి ఇవ్వబడినటువంటి కోరిక. కాబట్టి వివాహం అనేటటువంటి పరిమితిలో మాత్రమే అది అనుమతించడం ద్వారా వివాహం దానికి ఒక పరిష్కారంగా దేవుడు ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ పరిష్కారాన్ని మనం విసర్జించి, దేవుడిచ్చినటువంటి ఈ పరిష్కారాన్ని మనం విసర్జించి వేరొక విధానంలో ఈ పాపాన్ని అధిగమించే ప్రయత్నం మనం చేస్తున్నామంటే అలా ఎప్పుడు మనం చేయలేం. కాబట్టి పెళ్లి చేసుకోకుండా ఉన్నటువంటి వాళ్ళు, పెళ్లి చేసుకోవడానికి జాప్యం చేసేటటువంటి వాళ్ళు, పెళ్లి చేసుకోకుండా కాలయాపన చేసేటటువంటి వాళ్ళు, పెళ్లి చేసుకోవడానికి ఏవేవో కారణాలు చెప్పి వివాహం కాకుండా ప్రత్యామ్నాయ విధానంలో ఈ పాపంతో వ్యవహరించేటటువంటి వాళ్ళు లేదా ఈ కోరికలతో వ్యవహరించేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ దీని గురించి ఆలోచించండి. మీరు యథార్థంగా ఈ పాపం నుండి విడుదల పొందాలనుకుంటే, యథార్థంగా ఈ పాపం విషయంలో కాపాడబడాలని మీరు సమర్పణ కలిగి ఉంటే దేవుని సన్నిధిలో మీ హృదయంలో ఈ విషయంలో యథార్థత ఉంటే కనుక దేవుడు సూచించినటువంటి ఆ మార్గాన్ని మీరు ఖచ్చితంగా అంగీకరించేవారిగా ఉంటారు. మీరు ఖచ్చితంగా వివాహం చేసుకోవాలన్నది దేవుని యొక్క ఆజ్ఞ. అలా చేసుకోకుండా ఉండే కృపావరం కొంతమందికి ఉంటుంది, వాళ్ళు మాత్రమే వివాహం చేసుకోకుండా ఉండే అనుమతి ఉంది. కానీ మిగతా వాళ్ళందరూ కూడా యుక్త సమయంలో వివాహం చేసుకోవాలి. లేట్గా చేసుకోవడమే ఫ్యాషన్ అండి మా టైంలో, కాబట్టి అట్లాగే చేసుకుంటామండి అని అనుకుంటే మీ ఇష్టం. కానీ అది మీరు దేవునికి వ్యతిరేకంగా పాపం చేయడానికి మిమ్మల్ని మీరే మీకు మీరే అవకాశం కల్పిస్తున్నారు అన్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. చాలా ప్రమాదకరమైనటువంటి విషయం వివాహం విషయంలో జాప్యం చేయడము అనేది. ఒక యుక్త వయసులో వివాహం చేసుకోవాలి. సరే, అదొకటి. సరే, వివాహం చేసుకున్న వాళ్ళకి సమస్య లేదా? మరి వివాహం చేసుకున్నటువంటి వాళ్ళు వ్యభిచారంలో ఎందుకు పడుతున్నారు అని అంటే దానికి కూడా ఒక కారణం ఉంది. వివాహం చేసుకోవడం అంటే ఏదో ప్రమాణాలు చెప్పి అందరికీ భోజనాలు పెట్టేసి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోవడం కాదు. వివాహం అంటే వివాహం చేసుకున్నటువంటి వారి గురించి ఏం చెప్తుంది బైబిల్ అని అంటే 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయంలో 3 నుంచి 6 వరకు ఉన్నటువంటి వాక్య భాగాలు ఒకసారి చదువుదాం మనం. 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 3 నుంచి 6 వరకు ఉన్నటువంటి వాక్య భాగాలు. భర్త భార్యకును అలాగుననే భార్య భర్తకును వారి వారి ధర్మములు నడపవలెను. భర్తకే గాని భార్యకు తన దేహము పైన అధికారము లేదు, అలాగున భార్యకే గాని భర్తకు తన దేహము పైన అధికారము లేదు. ప్రార్థన చేయుటకు మీకు సావకాశము కలిగినట్లు కొంతకాలము వరకు ఉభయుల సమ్మతి చొప్పుననే తప్ప ఒకరినొకరు ఎడబాబకుడి. మీరు మనస్సు నిలపలేకపోయినప్పుడు సాతాను మిమ్మల్ని శోధింపకుండినట్లు తిరిగి కలుసుకొనుడి. ఓకే, ఇక్కడ భార్యాభర్తలు ఎంత తరచుగా కలవాలి అన్నటువంటి విషయాన్ని గురించి చెప్తున్నాడు. వివాహంలో పాన్పు నిష్కలంకము అని చెప్పాడు కదా, ఆ పాన్పును సరిగా వాడుకోండి అని చెప్తున్నాడు. తరచుగా కలుసుకోవడం అనేటువంటి ఈ నియమానికి దేవుడు ఇచ్చినటువంటి మినహాయింపు ఏంటి అని అంటే ఉభయుల సమ్మతితో ప్రార్థనకు సావకాశం కలగడం కోసం మాత్రమే కొంతకాలం వరకు కావాలంటే దూరంగా ఉండొచ్చు. అది కూడా ఉభయుల సమ్మతి అంటే ఇద్దరు ఎంతకాలం వరకు అయితే ఒప్పుకోగలుగుతారు ఆ విషయంని అంతవరకు మాత్రమే దూరంగా ఉండాలి. కానీ మళ్ళీ వెంటనే కలుసుకోవాలి. ఎందుకనంటే
మీరు మనస్సు నిలుపుకోలేనటువంటి పరిస్థితి ఒకవేళ వస్తే కనుక సాతాను దాన్ని అవకాశంగా చేసుకొని మిమ్మల్ని శోధించేటటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి వివాహంలో దేవుడు నియమించినటువంటి పాన్పును తరచుగా వాడాలి, తరచుగా కలవాలి. ఇది చేయడానికి విఫలం అవుతున్నారు కాబట్టే పెళ్లి చేసుకున్నటువంటి వాళ్ళు కూడా ఇంకా వ్యభిచారం అనేటటువంటి పాపానికి గురవుతున్నారు. చాలా స్పష్టంగా వాక్యం చెప్తుంది చూడండి. భర్తకే కానీ భార్య శరీరం పైన అధికారము ఎవరికి తనకు లేదు. భార్యకు తన శరీరం పైన అధికారం లేదు, భర్తకు తన శరీరం పైన అధికారం లేదు, హక్కు లేదు అనేది సరైనటువంటి భావం అక్కడ. అంటే భార్యాభర్తల మధ్యలో వాళ్ళు ఎప్పుడు కలవాలి అనేటువంటి నిర్ణయం తీసుకునేటప్పుడు భార్యకు అవసరమైతే భర్త సహకరించాలి, భర్తకు అవసరమైనప్పుడు భార్య సహకరించాలి. నాకు ఇప్పుడు అవసరం లేదు కాబట్టి నేను సహకరించడం అనేటటువంటి హక్కు భార్యకి లేదు, భర్తకి లేదు. అంత తరచుగా ఒకరి అవసరాలు ఒకరు గుర్తెరిగి ఈ విషయంలో వాళ్ళు ఎలాంటి పాపానికి గురి అవ్వకుండా ఒకరితో ఒకరు సహకరిస్తూ ఈ వివాహపు పాన్పును సరిగా వినియోగించేటటువంటి వారిగా ఉండాలి. అలా చేయకపోతే కనుక సాతాను మిమ్మల్ని శోధించేటటువంటి అవకాశం ఉంది అని అంటున్నారు. ఈరోజు చాలామంది భర్తలు, చాలామంది భార్యలు వారి జీవిత భాగస్వామి సాతాను చేత శోధించబడడానికి చాలాసార్లు అవకాశం ఇస్తూ ఉన్నారు. నాకు ఒక తమ్ముడు ఫోన్ చేశాడు, అన్నా నా భార్య ఎప్పుడు సహకరించదన్నా. ఎందుకు సహకరించదంటే చాలా ఆత్మీయురాలు ఒక మెంటోర్ ఉన్నదంట ఆమెకి. ఒక ఆమె అంటే ఆత్మీయంగా ఈ స్త్రీని అంటే ఆత్మీయంగా వాక్యానుసరమైనటువంటి విషయాలు చెప్పి కౌన్సిలింగ్ చేసి ఆమెని చూసుకునేటటువంటి ఒక స్పిరిచువల్ లీడర్, ఒక ఆత్మీయ నాయకురాలు ఆమెకు ఉందంట. ఆమె చెప్పిందంట, నీ భర్త విషయంలో నువ్వు అతనికి లోబడకుండా ఉంటే తప్ప అతను నీ మాట వినడు, కాబట్టి అతనితో సహకరించొద్దు సాధ్యమైనంత వరకు అని నేర్పించిందంట ఆమె. సో ఇతను ఏమంటున్నాడంటే, నేను చాలాసార్లు శోధనకి గురవుతున్నాను, అది నేను నా భార్యకు చెప్పాను కూడా. నువ్వు సహకరించకపోతే నేను పాపం చేయడానికి నువ్వు కారణం అవుతున్నావని బైబిల్ చెప్తుంది, కాబట్టి సహకరించాలని చాలాసార్లు గద్దించి చెప్పాను, ప్రేమగా చెప్పాను, అయినా తను అర్థం చేసుకోవట్లేదన్నా, కావాలని ఇలా చేస్తుంది అని చెప్పారు. ఇది పూర్తిగా వాక్య వ్యతిరేకమైనటువంటి విధానం, పూర్తిగా వాక్యం నిషేధించేటటువంటి ఒక ప్రవర్తన. ప్రతి భర్త, ప్రతి భార్య గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, దేవుడు మిమ్మల్ని వివాహంలో జతపరచడంలో ఉన్నటువంటి ఒకానొక ఉద్దేశం మీరు ఒకరి అవసరతలు ఇంకొకరు తీర్చాలన్నటువంటి ఉద్దేశంతో. అలా చేయకపోతే ఖచ్చితంగా ప్రత్యామ్నాయాలు వెతుక్కునేటటువంటి శోధనల్ని సాతాను తీసుకొని వస్తాడు, వీళ్ళు ఎలాగో లోబడడం కూడా జరుగుతుంది. దానికి మీరు కారణం కాకూడదు ఎప్పుడు కూడా, దానికి మీరు అవకాశం ఇవ్వకూడదు ఎప్పుడు కూడా. ఈ విషయంలో సహకరించే ఆజ్ఞ తప్ప నిరాకరించే అనుమతి మీకు లేదు. ఈవెన్ ప్రార్థన విషయంలో ఒకవేళ నిరాకరించాలనుకుంటే కూడా అది ఉభయుల సమ్మతితోనే జరగాలి తప్ప ఇష్టానుసారంగా ఒకళ్ళు తీర్మానించుకుంటే సరిపోయే విషయం కాదు. అంత ఖచ్చితంగా చెప్తున్నాడు ఈ విషయంలో. సో వివాహం చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా. పెళ్ళైపోయింది మాకు కాబట్టి సరిపోయింది కాదు. ఇదే నియమాన్ని బట్టి మనం ఆలోచిస్తే కనుక, ఇప్పుడు చాలామంది విదేశాల్లోకి వెళ్ళి ఉద్యోగాలు చేస్తున్నారు కదా, అంటే కుటుంబాన్ని ఇక్కడ వదిలిపెట్టి అయ్యగారు మాత్రమే లేకపోతే అమ్మగారు మాత్రమే ఎక్కడో దుబాయ్కో కువైట్కో ఎక్కడికో వెళ్ళిపోయి 2 సంవత్సరాలకో 5 సంవత్సరాలకో మళ్ళీ రారు తిరిగి. ఈ నియమాన్ని బట్టి ఆలోచిస్తే, మనం ఇక్కడ 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 3 నుంచి 6 వరకు ఉన్నటువంటి నియమాన్ని బట్టి ఆలోచిస్తే, దేవుడు అలాంటిది అనుమతిస్తున్నాడా? పెళ్లి చేసుకుని నా భార్యని ఇక్కడ వదిలిపెట్టి నేను ఎక్కడో విదేశాలకు వెళ్ళి సంవత్సరాల తరబడి అక్కడుండి సంపాదించి కేవలం డబ్బులు మాత్రమే పంపిస్తే సరిపోతుంది అన్నటువంటి నియమాన్ని బైబిల్ ఒప్పుకుంటుందా? అలాంటి జీవిత విధానాన్ని బైబిల్ ఒప్పుకుంటుందా? ఒప్పుకోవట్లేదు, ఖండిస్తుంది బైబిల్ దాన్ని. నువ్వు అంతగా వెళ్ళాలనుకుంటే, ఇక్కడ నీకు కుదరట్లేదు, ఇక్కడ ఉద్యోగాలు రావట్లేదు, లేకపోతే ఇక్కడ వచ్చేవి సరిపోవట్లేదు అని అనుకుంటే నీ కుటుంబాన్ని తీసుకుని వెళ్ళు. ఎంత వస్తే దాంతో సరిపెట్టుకో, లేకపోతే ఇక్కడైనా అక్కడైనా. కుటుంబాన్ని తీసుకెళ్తే చాలా ఖర్చులు అవుతాయన్నా, అక్కడ కుదరదన్నా అంటుంటారు. ఎక్కువ దాచుకోకు, ఈరోజు తినడానుకుంటే చాలనుకో, ఇక్కడే ఉండి చేసుకో, లేకపోతే అక్కడికి తీసుకొని వెళ్ళు కుటుంబాన్ని. కానీ భర్త ఒక దగ్గర, భార్య ఒక దగ్గర అసలు కలవలేనటువంటి పరిస్థితుల్లో ఉండడం, ఇది ఎప్పుడు కూడా అనుమతించదగినటువంటి విషయం కాదు. అది వివాహంలో దేవుని యొక్క ఉద్దేశం కాదు. ఈ నియమాన్ని పాటించట్లేదు కాబట్టే, అంటే చాలామంది ఇంట్లోనే ఉంటారు, ఒక రూఫ్ కిందే ఉంటారు, కానీ వాళ్ళు కలవరు ఎప్పుడు కూడా. అన్యోన్యత లేదు, ప్రేమ లేదు, మాట్లాడుకోవడమే కష్టమన్నా మేము ఇంకా కలవడం గురించి దేవుడు ఎరుగు. ఏదో సమాజం కోసం అలా కలిసి ఉంటున్నామన్నా. ఇవన్నీ కూడా సాతాను తీసుకొచ్చేటటువంటి కలహం కుటుంబంలో.
కుటుంబ వ్యవస్థ దేవుడు నియమించాడు కాబట్టి, దేవుడు దాన్ని కాపాడుతున్నాడు కాబట్టి దాన్ని నాశనం చేయాలన్నటువంటి సాతాను యొక్క తిరుగుబాటు, సాతాను యొక్క పథకాలు ఇవన్నీ కూడా అనేది మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. వివాహం పవిత్రంగా ఉండాలంటే వివాహపు పాన్పును సరిగ్గా వినియోగించాలి. ఓకే, రైట్. తర్వాత వివాహం చేసుకున్నటువంటి పురుషుడితో కానీ స్త్రీతో కానీ తప్ప మిగతా వారితో మనకున్నటువంటి సంబంధాలని మనం సరైనటువంటి దూరం పాటించి దానికి కావాల్సినటువంటి జాగ్రత్తలు మనం తీసుకోకపోతే, అంటే ఏ సంబంధం విషయంలో అయినా సరే అనుమతించబడిన దానికంటే ఎక్కువ దగ్గర అయ్యే ప్రయత్నం చేస్తే కనుక అవి ఎప్పుడు కూడా వివాహేతర సంబంధాలకు, వ్యభిచారాలకి అవకాశం ఇస్తుంది. ఎక్కువ క్లోజ్నెస్ మంచిది కాదు. అంటే ఫ్రెండ్షిప్ చేసుకోకూడదా, బయట ఇంకెవరితో మాట్లాడకూడదా, భార్యతో తప్ప భర్తతో తప్ప ఎవరితో మాట్లాడకూడదు అంటే మాట్లాడొచ్చు. కానీ ఎంతవరకు మాట్లాడాలి, ఏం మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడాలి అన్నటువంటి నియమాలని, నిబంధనలను ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అది కామన్ సెన్సే మనకు నేర్పిస్తుంది. ఇది ఎక్కడో పరిమితి దాటుతుంది అని మనకే తెలుస్తుంది. ఆ పాయింట్ దగ్గర మనం ఆగాలి. అంతకు మించి వెళ్ళడానికి అవకాశం ఉండకూడదు ఎవరితో అయినా సరే. భర్తతో వచ్చినటువంటి సమస్యలు, ఇంట్లో ఉన్నటువంటి సమస్యలు వేరొక స్త్రీతో లేదా వేరొక పురుషుడితో పంచుకోవడం అనేది ఇమోషనల్గా భావోద్రేకల రేకెత్తించే విధంగా అవతల వ్యక్తితో కనెక్ట్ అవ్వడం అనేది ఎప్పుడు కూడా వాక్యం అనుమతించేటటువంటి విషయం కాదు. ఆ వ్యక్తితో ఇమోషనల్లీ కనెక్ట్ అవ్వడం అనేది, ఎందుకంటే తరచూ అది పాపానికి దారితీస్తుంది. వ్యక్తిగతంగా ఒక వ్యక్తి ఎదుర్కొనేటటువంటి లైంగిక శోధనలు ఏవైతే ఉంటాయో అవి దేవుని సన్నిధిలో మనంతలో మనమే వివరించుకోవాలి. కానీ అది ఒక ఆపోజిట్ సెక్స్తో, అంటే ఇప్పుడు ఒక స్త్రీ పురుషుడితో కానీ, ఒక పురుషుడు స్త్రీతో కానీ ఎప్పుడు పంచుకునేటటువంటి ఆ పని ఎప్పుడు చేయకూడదు. అలాంటి కాన్వర్జేషన్స్కి, అలాంటి సంభాషణలకు ఎప్పుడు కూడా తావు ఇవ్వకుండా జాగ్రత్త పడాలి. ఒంటరిగా సమయం గడపడానికి వీల్లేదు. ఎంత పవిత్రమైనటువంటి సంబంధం అని ఒకవేళ అనుకున్నా సరే సాతాను శోధించేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఒంటరిగా సమయం గడపడానికి వీల్లేదు. నలుగురి సమక్షంలోనే పరాయి స్త్రీ పురుషులు మాట్లాడుకోవాలి. ఫోన్లో మాట్లాడుకోవడం, వ్యక్తిగత సమస్యలు పంచుకోవడం, వ్యక్తిగత శోధనల విషయంలో మాట్లాడడం, కౌన్సిలింగ్లు తీసుకోవడం ఇట్లాంటివి ఎప్పుడు కూడా అనుమతించదగినటువంటి విషయం కాదు. హృదయంలో కూడా ఒకవేళ అలాంటివి చేయడం కారణంగా తప్పుడు తలంపులకి మనం ఒకవేళ అవకాశం ఇస్తున్నామంటే ఖచ్చితంగా ఆ విషయంలో మనం చర్య తీసుకోవాల్సిందే. అలా చేయకుండా మానేయాల్సిందే. తర్వాత అశ్లీలపు మాటలు మాట్లాడేటటువంటి వారితో ఎప్పుడు స్నేహం చేయకండి. అశ్లీల పుస్తకాలు ఎప్పుడు చదవకండి. నీలి చిత్రాలు ఎప్పుడు చూడకండి. అశ్లీలమైనటువంటి వీడియోస్ కానీ, ఆడియోస్ కానీ చూడడం కానీ, వినడం కానీ ఎప్పుడు చేయకండి. వాటికి దూరంగా ఉండండి. ఎందుకంటే అవి ఎప్పుడు కూడా లైంగిక పాపాల విషయంలో తేలికపాటి మనసును కలగజేసి ఇది పర్వాలేదులే, అది పర్వాలేదులే, ఇంతవరకు అది ఓకే, అంతవరకు ఇది ఓకే అనేటటువంటి మినహాయింపుల్ని మనమే కల్పించుకునేటటువంటి ఒక తేలికపాటి మనస్థితిని మనలో కలగజేస్తుంది. అంతేకాకుండా తప్పుడు ఆలోచనల్ని ఖచ్చితంగా అది మనలో అప్పటి వరకు లేనటువంటి తలంపుల్ని కూడా మన మనసులో అది పుట్టించేటటువంటి అవకాశం ఉంటుంది. వాటి ప్రభావం చాలాసేపు మన మనసులో ఉండేటటువంటి అవకాశం ఉంది. చాలా కాలం, ఎన్నో రోజులు, ఎన్నో నెలలు, కొన్ని సంవత్సరాలు కూడా కొన్నిటి ప్రభావం మన మనసులో నుంచి పోవడానికి చాలా కష్టపడతాం మనం. కాబట్టి అలాంటి ప్రభావాల్ని, అది ఎంత తీవ్రమైన ప్రభావాన్ని మన పైన చూపిస్తుంది అన్నటువంటి విషయాన్ని గుర్తెరిగి కనీసం వాటికి అవకాశం కూడా ఇవ్వకుండా వాటి విషయంలో మనం జాగ్రత్త పడాలి. అవన్నీ అనుమతించి ఎప్పుడు నీలి చిత్రాలు చూస్తూ, అశ్లీల పుస్తకాలు చదువుతూ, అలాంటి సంభాషణలే మాట్లాడుతూ అయినా నా హృదయాన్ని నేను పవిత్రంగా ఉంచుకుంటాను అనుకోగలిగేటటువంటి వాళ్ళు ఎవరూ లేరు. అది అసాధ్యం. నీ మనసుకు, నీ ఆత్మకు నువ్వు ఏం భోజనం పెడుతున్నావో దాని ఆరోగ్యం అనేది ఆధారపడి ఉంటుంది. అది తినాల్సిన తిండి ఏంటి అని అంటే దేవుని వాక్యం మాత్రమే, దేవుని వాక్యపు నియమాలు మాత్రమే, నైతికమైనటువంటి విషయాలు మాత్రమే. అది కాకుండా నువ్వు అనారోగ్యకరమైనటువంటి విషయాలకి నీ మనసును గురి చేస్తే కనుక అయినా అది నిలకడగా ఉండాలి, మనసు నిలుపుకునే పరిస్థితిలో నువ్వు ఉండాలి అని అంటే అది ఎప్పుడూ సాధ్యపడేటటువంటి విషయం కాదు. సో దానికి ఎప్పుడూ అవకాశం ఇవ్వకుండా జాగ్రత్త పడాలి. సో ఈ జాగ్రత్తలన్నీ మనం ఎందుకు తీసుకోవాలి అని అంటే నేను చెప్పాను ఇందాక, దేవుని మూలంగా పుట్టినవాడు తనను భద్రము చేసుకుని గనుక దుష్టుడు వానిని తాకడు. దేవుని మూలంగా పుట్టినటువంటి వానికి ఉన్నటువంటి ఒకానొక లక్షణం ఇది. తను కాపాడుకోవాలని ఇష్టపడతాడు. ఎందుకంటే తన రక్షణ ప్రశస్తమైనది, దేవునితో తనకున్నటువంటి సంబంధము, సహవాసము చాలా ప్రశస్తమైనది. ఏది అది దొంగిలించడానికి వీల్లేదు.
దానితో అంతరాయం కలిగించేది, దానికి ఆటంకం కలిగించేది ఏది నా జీవితంలో ఉండడానికి వీల్లేదు అన్నటువంటి స్పృహతో అతను ఎప్పుడు బ్రతుకుతాడు. నేను నా సొత్తు కాదు, వెలపెట్టి నన్ను కొనినటువంటి నా యేసుక్రీస్తు ప్రభుకే నేను సొత్తుని. ఆయన తన ప్రాణాన్నే వెలగా పెట్టి నన్ను కొన్నాడు. కాబట్టి నా ఇష్టం చేయడానికి కాదు, నా యజమాని ఇష్టం చేయడానికే నన్ను నేను సమర్పించుకున్నాను. ఇది నా దేవునికి వ్యతిరేకమైనది కాబట్టి దీనికి వ్యతిరేకంగా నన్ను నేను కాపాడుకోవాలి అన్నటువంటి ఆలోచన ఎవరికైతే ఉంటుందో వాళ్ళందరూ కూడా ఈ జాగ్రత్తలు పాటిస్తారు. ఒకవేళ అలా చేయట్లేదు అని అంటే దేవుని విషయంలో యథార్థత లేదు, నిజంగా రక్షణ అనుభవం కూడా ఉందా లేదా అన్నటువంటి విషయంలో మనల్ని మనం పరిశీలించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వ్యభిచారం చేయకూడదు అన్నది నైతికంగా మాత్రమే కాదు, ఆత్మీయంగా కూడా మనం ఉన్నటువంటి స్థితిని, యథార్థమైనటువంటి స్థితిని సూచించేదిగా ఉంది అన్నటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకుందాం. నేను ముగించే ముందు చివరిగా ఒక మాట చెప్తాను. శరీర సంబంధమైనటువంటి వ్యభిచారాన్ని దేవుడు ఎంత పాపంగా చూస్తున్నాడో ఆత్మీయమైనటువంటి ఒక వ్యభిచారం కూడా ఉంది, దాన్ని కూడా దేవుడు అంతే తీవ్రంగా చూస్తున్నాడు. ఏంటి ఆత్మీయమైనటువంటి వ్యభిచారము అని అంటే, దేవునికి తన ప్రజలకి ఉన్నటువంటి సంబంధాన్ని భార్యాభర్తలకు ఉన్నటువంటి పవిత్ర సంబంధంతో పోలుస్తున్నాడు, సాదృశ్యంగా మాట్లాడుతున్నాడు చాలా సందర్భాల్లో. యెషయా 54:5లో, అట్లాగే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో, అలాగే ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో సంఘాన్ని గురించి మాట్లాడుతూ నూతన యెరూషలేము వధువు అన్నటువంటి ప్రస్తావన, వరుడైనటువంటి క్రీస్తు కోసం అలంకారంగా మాట్లాడడం అనేది మనం చూస్తున్నాం. సో దేవునితో తన ప్రజలకు ఉన్నటువంటి సంబంధాన్ని వివాహ సంబంధంతో పోలుస్తూ దేవుణ్ణి విడిచిపెట్టి దేవుని స్థానం ఇంకెవరికైనా ఇస్తే దాన్ని ఆత్మీయ వ్యభిచారంగా బైబిల్ పిలుస్తూ ఉంది. అది దేవుని దృష్టికి చాలా హేయమైనది. అది విగ్రహారాధన ద్వారా రావచ్చు, ఏ రకమైనటువంటి విగ్రహం ద్వారా అయినా రావచ్చు. చాలాసార్లు క్రైస్తవులు ఏమనుకుంటారంటే, మనం అన్యులం కాము కాబట్టి మనం విగ్రహారాధనకు గురయ్యేటటువంటి ప్రమాదమే లేదు మన జీవితంలో అని అనుకుంటూ ఉంటారు. కానీ అది నిజం కాదు. దేవుని స్థానంలో మనం ఏం ఉంచినా అది విగ్రహమే. దేవుడు ఇవ్వాల్సినటువంటి తృప్తి మనకు వేరేది ఏదైనా ఇస్తుందంటే అది మనకు విగ్రహం. దేవునిపైన ఆధారపడాల్సినటువంటి సమయంలో మనం వేరే దేనిపైన అయినా ఆధారపడుతున్నాము అంటే, లేదా వేరే ఎవరిపైన అయినా ఆధారపడుతున్నామంటే అదొక విగ్రహం. దేవుని అధికారానికి లోబడాల్సినటువంటి సమయంలో వేరే ఎవరి అధికారానికైనా మనం లోబడుతున్నామంటే అదొక విగ్రహం. దేవుడు కాకుండా దేవుని స్థానాన్ని ఏది ఆక్రమించినా అది మన స్వంత ఇష్టం అనేటటువంటి విగ్రహం కూడా కావచ్చు. దేవుని ఇష్టానికి పోటీగా ఒకవేళ మన స్వంత ఇష్టం మన హృదయాన్ని ఆక్రమించుకునేటటువంటి పరిస్థితి ఉంటే అది కూడా ఒక విగ్రహమే. సో అలాంటి ఏ విగ్రహానికి మన జీవితంలో తావిచ్చినా దాన్ని ఆత్మీయ వ్యభిచారం అని బైబిల్ చెప్తుంది. కాబట్టి వ్యభిచరించకూడదు అన్నటువంటి ఈ పాపం దేవుడు నిషేధించడం ద్వారా ఆయనతో మనం కలిగి ఉండాల్సినటువంటి పవిత్ర సంబంధాన్ని కూడా మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అండ్ శారీరక వ్యభిచారం అనేది లేదా మనస్సులో వ్యభిచారం అనేది తరచుగా దేవుని ఆజ్ఞల స్థానాన్ని, దేవుని యొక్క పవిత్రతా స్థానాన్ని ఆక్రమించుకొని మనల్ని అపవిత్రపరిచేటటువంటి ఒక విగ్రహంగా మారేటటువంటి ప్రమాదం ఎప్పుడూ ఉంది. కాబట్టి శారీరక వ్యభిచారం ఎప్పుడు కూడా ఆత్మీయ వ్యభిచారానికి దారితీస్తుంది, దేవుడిని విసర్జించేటటువంటి ఆ పాపానికి దారితీస్తుంది. చివరికి ఇది మనసాక్షిని ఎంత కఠినపరుస్తుంది అని అంటే, ఎంత వాత వేయబడిన మనసాక్షి తయారవుతుందంటే ఒక్కొక్కరికి ఇది అసలు పాపమే కాదు అని దీన్ని సమర్థించుకునే ప్రయత్నం చేస్తారు. అదిగో పక్కింట్లో వాళ్ళు అలా ఉండట్లేదా, ఇదిగో ఎదిరింట్లో వీళ్ళు ఇలా ఉండట్లేదా, అదిగో వాక్యం చెప్పే ఆయనే అలా ఉండట్లేదా, అలాంటప్పుడు మనం ఇలా జీవిస్తే తప్పేముంది అని వాళ్ళతో వీళ్ళతో పోల్చి సమర్థించుకునేటటువంటి అలవాట్లు ప్రారంభమవుతాయన్నమాట. కానీ అవేవి దేవుని దృష్టిలో సమర్థనీయమైనవి కావు. నీ వరకు నువ్వు దేవుని ఎదుట జవాబుదారీగానే ఉంటావు. దేవుని ముందు నిలబడినప్పుడు ఈ సాకులు ఏమీ కూడా, లేదా ఈ సమర్థనలు ఏవి కూడా పనిచేయవు అన్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకుందాం. వ్యభిచారం చేయకూడదు అన్నటువంటి ఈ ఆజ్ఞలో ఉన్నటువంటి కొన్ని కోణాలని మనం విశ్లేషించే ప్రయత్నం చేశాము. ముగింపులో నేను చెప్పే విషయం ఏంటంటే, వ్యభిచారం చేయకూడదు అన్నటువంటి ఈ ఆజ్ఞని ఏ రూపంలో అయినా ఒకవేళ మనం ఉల్లంఘిస్తూ ఉంటే కనుక అది దేవుని బిడ్డకు ఉన్నటువంటి లక్షణం కాదు. దేవుని బిడ్డలు అలాంటి ప్రమాదంలో పడే అవకాశం ఉంది అని ఖచ్చితంగా వాక్యం హెచ్చరిక చేస్తుంది. కానీ దేవుని బిడ్డలకు ఉన్నటువంటి లక్షణం ఏంటి అంటే, వారి పాపాలలో ఎప్పుడు వాళ్ళు కొనసాగేటటువంటి వారు కాదు. వారి పాపాలని ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని కనికరం పొందేటటువంటి వారిగా ఉంటారు. అలాంటి అవకాశాన్ని ఇవ్వడానికి దేవుడు బహుశా ఈ మాటలు మనతో ఈరోజు మాట్లాడుతున్నాడు కావచ్చు. కాబట్టి అంటే ఎవరు చేతులు ఎత్తన అవసరం లేదు, ఎవరు లేచి నిలబడిన అవసరం లేదు, ఎవరు బహిరంగంగా ఒప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు. కానీ అన్ని రహస్యాలు ఎరిగినటువంటి దేవునికి రహస్యంగా మీ హృదయంలో ఉన్నటువంటి పరిస్థితిని ఒప్పుకొని దేవునితో సరి చేసుకుంటాము అన్నటువంటి ఆ ఉడంబడిక చేసుకుని మరొకసారి దేవునికి సమర్పించుకొని
పరిశుద్ధ జీవితానికి అవసరమైనటువంటి కృప ఆయన నుండి పొందడానికి మనల్ని మనం తిరిగి దేవునికి సమర్పించుకుందాం. అలా చేయకపోతే దేవుడు అంటున్నాడు, వేశ్య సంఘులకును వ్యభిచారులకును ఆయన తీర్పు తీరుస్తానంటున్నాడు. ఖచ్చితంగా తీర్పు దినం అనేది ఒకటి వస్తుంది. దేవుని భయంకరమైనటువంటి ఉగ్రత బయలుపరచబడేటటువంటి ఒక దినం వస్తుంది. ఈరోజు నువ్వు చులకన చేయొచ్చు, ఈరోజు నువ్వు తక్కువ చేసి చూడొచ్చు ఈ మాటల్ని, ఈ హెచ్చరిక మాటల్ని ఖాతరు చేయకుండా ఈరోజు కలిగేటటువంటి తాత్కాలిక సుఖం కోసమే ఆలోచించి ఒక్క పూట భోజనం కోసం తన జ్యేష్ఠ అవకాశాన్ని పణంగా పెట్టినటువంటి ఏసావును పోలి ఒక్క క్షణం సుఖం కోసం ఆ నిత్య జీవం దేవుందిలే ఎవరు చూసి వచ్చారులే అని చెప్పి ఒకవేళ నువ్వు దీన్ని హేళన చేసి చులకన చేసి తక్కువ చేసి ఒకవేళ దీన్ని పక్కన పెడితే కనుక దేవుని భయంకర ఉగ్రత బయలుపరచబడేటటువంటి రోజున దేవుని ఎదుట నిలబడి జవాబు చెప్పాల్సినటువంటి ఒక దినం వస్తుంది. దాన్ని గుర్తుపెట్టుకుందాం. నోయింగ్ ద టెర్రర్ ఆఫ్ ద లార్డ్ వీ పర్సూయెడ్ ఆల్ మెన్ ఎవ్రీవేర్ టు రిపెంట్ ఇస్ వాట్ ది అపోజిట్ సెడ్. దేవుని ఉగ్రత వస్తుంది అన్నటువంటి విషయాన్ని బట్టి నేను అందరినీ ఎప్పుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాను, దేవునితో సమాధాన పడమని, దేవునితో నీ జీవితాన్ని సరి చేసుకోమని, సరైనటువంటి మార్గంలో కొనసాగే కృపను ఆయన ఇవ్వాలని, దేవునిపైన ఆధారపడమని వాక్యం మనకు నేర్పిస్తూ ఉంది. సో ఆ ఆజ్ఞలకు మనం లోబడడానికి, దేవునికి అంగీకారమైనటువంటి క్రైస్తవ జీవితాన్ని మనం కలిగి ఉండటానికి, దేవుని ఎదుట, మనుషుల ఎదుట మాత్రమే కాదు, దేవుని ఎదుట రహస్యంగా చూసేటటువంటి దేవుని ఎదుట పవిత్రమైనటువంటి జీవితం కలిగి ఉండటానికి అవసరమైనటువంటి కృప దేవుడు ఇచ్చే విధంగా మనల్ని మనం దేవుని కృపకు సమర్పించుకుందాం. అలా చేయగలిగేటటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించుగాక. దేవుడి కొద్ది మాటలను దీవించుగాక.